ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీకు ఫ్రైడే ఈవినింగ్, మాకు సాటర్డే మార్నింగ్ ఈ రీతిగా కలిసి దేవుని సన్నిధిలోనికి, దేవుని వాక్యం దగ్గరకు రావటానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఎంతో రుణస్థురాలుగా కూడా ఉన్నాను. ఈ వీక్ చాలా టఫ్. ఇండియాలో మాకు చాలా టఫ్. మరి ముఖ్యంగా నాకు కూడా చాలా టఫే అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా మరణాలు. ఆహ్, మీలో మరి గ్రేస్ ఆంటీ గాని, మరి ఇలా కొంతమంది మీకు బాగా క్లోజ్ పీపుల్ యొక్క డెత్స్‌ని వాళ్ళు మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ పాస్ట్ వీక్ నాకెలా ఉందంటే, సమయంలో కొంతసేపు, నిత్యత్వంలో కొంతసేపు ఉన్నట్లుంది. కాసేపు పరలోకంలో ఉంటే, మళ్ళా కాసేపు భూలోకంలో ఉన్నట్లుంది. అంటే లైఫ్‌ని, డెత్‌ని గూడా సెలబ్రేట్ చేస్తున్నట్లుగా అనిపించిందనమాట. బట్ ఎనీవే దేవుడు ఈ యొక్క పరిస్థితుల్లో గుండా మనల్ని అందరినీ తీసుకొని వెళ్లి, పరిస్థితుల్ని ఫేస్ చేయటానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని మానసికంగాను, శరీర సంబంధంగాను, ఎమోషనల్ గాను, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం అన్నాతో పోషిస్తూ, తన బండలోనికి త్రాగిస్తూ, తన వాక్యం ద్వారా బలపరిచి, ధైర్యపరుస్తున్నందుకు దేవునికి నేను స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ వారం మన యొక్క టాపిక్ ఆమె జ్ఞాపకార్థం. నేను ముందే అంటే టెక్స్ట్ అంటే బిబ్లికల్ పాసేజ్ అనౌన్స్ చేయట్లేదు. 2 రీజన్స్ ఏమిటంటే, ఒకటి కొంత అంటే ఇంట్రెస్ట్‌ని మనం జనరేట్ చేయటానికి ఉంటది. రెండోదేంటంటే టాపిక్ గురించి కొంత ఆలోచించి, ఒక విధమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్ ఆర్ క్యూరియాసిటీతో మనం దేవుని సన్నిధికి రావటానికి బావుంటదని చెప్పేసి, ఆమె జ్ఞాపకార్థము ఇన్ మెమరీ ఆఫ్ హర్ అని చెప్పాను గానీ, పాసేజ్ ఏమీ ఇవ్వలేదు. అయితే 3 క్వెషన్స్ అక్కడ మనం చూసాము. ఆమె ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? సో, ఈ విషయాలు మనం చూడబోతా ఉన్నాం. అంతకంటే ముందుగా ఆన్సర్స్ ఏమొచ్చినాయో ఒకసారి చెప్తారా జాషువా? ఒకటి అలబాస్టర్ పర్ఫ్యూమ్ ఆమె గురించి, తర్వాత లాజర్ సిస్టర్స్ లో ఒక సిస్టర్ అక్క. వెరీ గుడ్. చాలా కరెక్ట్ గా అంటే పిన్ పాయింటెడ్ గా చెప్పారు. ఈ రోజున లాజరు సిస్టర్ ఎవరు? అలబాస్టర్ జార్తో వచ్చినటువంటి ఆమె ఎవరు? బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సీమోనియంట అభిషేకించినటువంటి ఆమె ఎవరు? మరి బేతనీయ మరి గురించి ఉంది. తర్వాత ఈ ప్యాసేజెస్ మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా సమ్ అకౌంట్ ఆఫ్ అనాయింటింగ్ ఉందన్నమాట. వాటిని మనం చాలా స్పష్టంగా చూడబోతా ఉన్నాం. నేను మెయిన్ టెక్స్ట్ గా ఏం తీసుకున్నానంటే, మార్క్సు వార్త 14వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాట, సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది, లేదా ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాటని మనం చూడబోతా ఉన్నాం. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, తర్వాత యోహాను సువార్తలో కూడా ఉంది. లూకా సువార్తలో కూడా సమ్ కైండ్ సిమిలర్ టు దిస్ ఉందన్నమాట. ఈవేళ ఈ 4ని కూడా మనం తీసుకొని గాస్పుల్ ప్యారలల్స్ తీసుకొని స్టడీ చేయబోతా ఉన్నాం. అయితే ముందు ఒక భాగాన్ని మనం చదువుదాము. యాజ్ యూజువల్ మరి సిస్టర్ కోమలా గారు చదివిన తర్వాత శాంతి భాస్కర్ గారు ప్రార్థన చేశాక అప్పుడు మనం దీనిలోనికి వెళదామని చెప్పేసి అనుకుంటున్నాం. చదువుతారా? సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు చదువుతున్నానండి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. శాంతి భాస్కర్ గారు ప్రార్థన.
మా ప్రేమ గల ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం నాయన, హల్లెలూయా స్తోత్రం తండ్రి. నాయన ఇక్కడ మేము మా చర్చిలో అందరం తండ్రి మాకు ఈ సమయాన్ని మాకు ఇచ్చినావు ప్రభువా. మేము చర్చిలో కూడలేకపోయినప్పటికీ తండ్రి ఈ జూమ్ ద్వారా మేమందరం కలిసి నీ వాక్యం వినుటకు, నిన్ను స్తుతించుటకు మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకై నీకు వేలాది వేల వందనాలు తండ్రి. నాయన మేము తండ్రి ఇప్పుడు చెప్పే వాక్యం చెప్పే శాంతి మొండితోక గారిని మరి ఎక్కువగా దీవించి ఆమె ద్వారా మేము వినే ఈ వాక్యాన్ని మా మనసులో పదిలంగా చేసుకొని దాని అర్థం గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితాలను మీకు సమర్పించి నడిపించుకునేటట్టు ఆశీర్వదించు నాయన. అంతేకాకుండా తండ్రి మా అందరినీ ఇక్కడ చేర్చినావు తండ్రి. మీ యొక్క విశ్వాసమును బట్టి ప్రభువ మేమంతా నీ దగ్గర కూడి ఉన్నాము. మాకు ఏ అనారోగ్యము రాకుండా ప్రభువ, ఇంతమంది చనిపోతున్నారు ప్రభువ, ఎంతో మంది తెప్పితులై ఉన్నారు తండ్రి. వారందరూ తండ్రి వారిలాగే మేము కూడా దుఃఖిస్తున్నాం తండ్రి. ఇది ఇక్కడ వచ్చిన జాడ్యం వల్ల ప్రభువ నాయన, ఇది నువ్వు ఇశ్రాయేలీలకు విల్డర్నెస్ లో ఇచ్చినప్పుడు మోషే ప్రార్థించగా అది తీసివేసినావు తండ్రి. అదే విధంగా ఇప్పుడు మేమంతా కూడా నీ చెంత చేరి ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఇది తొందరలో సమస్య పోయేటట్టు వ్యాక్సిన్ కనుగొనబడి ఇది ఇరాడికేట్ అయ్యేటట్టు ఆశీర్వదించు తండ్రి. మేమంతా సంతోషంగా తిరిగి చర్చిలో కూడి నిన్ను స్తుతించు రోజు రావాలని, మా పాపములను బట్టి కాక నీ విస్తారమైన కృప చొప్పున నన్ను మన్నించి ప్రార్థన ఆలకించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పాపినైన నేను వినయంతో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బోత్ ద సిస్టర్స్. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. ఈ ప్యాసేజ్ మనం తీసుకోవటానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, గత కొన్ని వారాలుగా రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద చర్చ్ గురించి మనము డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ కొన్ని ప్రశ్నలు మరి మనం మాట్లాడుతూ ఉన్నాము, డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఆ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ ద చర్చ్ ఒక రోజులో లేదా ఒక మీటింగ్ లో మనము డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేది కాదు. కానీ దేవుని వాక్యంలో నుంచి చాలా విషయాలు మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ లైక్ ఏ కైండ్ ఆఫ్ బిగినింగ్ లేదా అంటే కొంత అండర్స్టాండింగ్ మనకి రావటం కోసం, తర్వాత ఫెలోషిప్ లో కూడా మరి చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి వారి యొక్క రోల్ అర్థం చేసుకోవటానికి యాక్టివ్ గా దేవుని యొక్క పరిచర్యలు అంటే ఇన్ ద బాడీ లైఫ్ ఆఫ్ ద చర్చ్ మరి వారు ఇన్వాల్వ్ అవటానికి ఇది దోహదపడాలి, ఇది ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్యాసేజ్ తీసుకోవటం జరిగింది. అంటే నా అవగాహన ఏదైనా మనం బైబిల్లో ఒక మేజర్ డాక్ట్రిన్ మనం చేయాలి అంటే మొట్టమొదటిగా సువార్తల్లో దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలి. మొట్టమొదటి సంఘం అంటే అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి ఫస్ట్ సెంచరీ చర్చ్ దాన్ని ఆచరించి ఉండాలి. మూడోది పత్రికల్లో పదే పదే అది మరలా హెచ్చరింపబడి ఉండాలి. అంటే దీస్ ఆర్ ద 3 యాసిడ్ టెస్ట్ ఫర్ ఎనీథింగ్ టు మేక్ ఏ మేజర్ డాక్టర్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఒకటి, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి మాట్లాడటం, మొట్టమొదటి శతాబ్దపు సంఘము దానిని మరి వారి యొక్క బాడీ లైఫ్ లో చర్చ్ లైఫ్ లో ఆచరణ యోగ్యంగా పెట్టడము, పత్రికల్లో దాని గురించి పదే పదే హెచ్చరించబడటం, ఇవి మనం చూస్తామన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య జీవితము మరియు పరిచర్యలో స్త్రీల పాత్ర ఏంటో మనం ఒక చిన్న సర్వే చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించింది ఎవరు, ఆమె పేరేంటి, ఎక్కడ జరిగింది, తర్వాత ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ చేసినటువంటి యొక్క పనిని ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా దానికి ఒక లార్జర్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసి సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని చెప్పారు. దాని అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. అంటే మనం చూడబోయే ఈ ప్యాసేజ్ యేసుక్రీస్తు ప్రభువారి జీవితము మరియు పరిచర్య అనేది ఒక పెద్ద స్పెక్ట్రమ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఆయన లైఫ్ భూమి మీద స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆ తర్వాత ఆయన చనిపోవటం, సమాధి చేయబడటం, ఆరోహణం వెళ్ళిపోవటం, ఇలా ఉన్నటువంటి మొత్తంలో ఈ అభిషేకం అనే ఈ పర్టికులర్ పార్టీ యొక్క రోల్ ఏంటి, తర్వాత ఈ మొత్తంలో స్త్రీల యొక్క రోల్ ఏంటి, ఇది కూడా మనం చూడబోతున్నాం. ఎందుకు దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ రోజున మన రోల్ ఏంటి, మనం ఏం చెయ్యాలి, ఏం చేయగలము, లేకపోతే వచ్చే ఆటంకాలు ఏంటి, వీటన్నిటిని అధిగమించి మనం ఏం చేయగలము, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించడానికి. సో
సో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య జీవితము మరియు పరిచర్య, దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. నేను ఒక 10 మాత్రం తీసుకున్నాను. ఈ 10 ఘట్టాల్లో కూడా స్త్రీలు చాలా క్లియర్ గా మనకు కనిపిస్తారు. అట్ ఎవ్రీ స్టేజ్ ఇన్ ద లైఫ్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ వీ కెన్ సీ వెరీ సిగ్నిఫికెంట్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఉమెన్. ఆయన జన్మ కావచ్చు, ఆయన ప్రతిష్ఠించబడటం కావచ్చు దేవాలయంలో, తర్వాత ఆయన భూమి మీద చేసినటువంటి 3.5 సంవత్సరాల పబ్లిక్ పరిచర్య కావచ్చు, మరణానికి ముందు ఆయన సిద్ధపాటుగా ఆయన అభిషేకించబడటం కావచ్చు, ఆయన పొందినటువంటి తీర్పులు 5 గంటల్లో ఆయన 6 అన్యాయపు తీర్పులు పొందెను అని దేవుని వాక్యంలో ఉంది. ఆయన తీర్పులు కావచ్చు, ఆయన పొందినటువంటి క్రూరమైనటువంటి సిలువ వేదనలు, ఆ తర్వాత ఆయన మరణము, ఆయన సమాధి చేయబడటం, ఆ తర్వాత ప్రభు పునరుద్ధరణం, ఆరోపణము, వీటన్నిటిలో కూడా మనము స్త్రీల యొక్క ప్రజెన్స్, స్త్రీల యొక్క కాంట్రిబ్యూషన్, స్త్రీలు ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనం చూడొచ్చు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే స్త్రీలు పునరుద్ధానాన్ని మొట్టమొదట విట్నెస్ చేసింది స్త్రీలు అని చెప్పేసి అది అందరికీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడతాము. కొన్నిసార్లు ఈస్టర్ అప్పుడు కొన్ని చర్చెస్ లో, ఇక్కడ ఇండియాలో కూడా ముఖ్యంగా సన్ రైజ్ చర్చెస్ లో విమెన్ ని మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. దట్ ఈస్ వన్ అకేషన్ వేర్ విమెన్ ప్రీచర్స్ ఆర్ స్పీకర్స్ ఆర్ అంటే గివెన్ అన్ ఆపర్చునిటీ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ రిజరక్షన్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్త్రీలు అందరినీ కూడా మనం చూస్తే వారు ఈ విమెన్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్, ప్రభువును వెంబడించారు. ప్రభుతో పాటు ప్రతి పట్టణము, ప్రతి గ్రామానికి వారు నడిచేరు అని చెప్పేసి లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. వారు నడిచేరు, ప్రతి గ్రామము పట్టణము ఆయన సంచరించుతుండగా ఈ స్త్రీలు కూడా ఆయనతో పాటు ఉన్నారు, ఆయనకు ఉపచారం చేశారని ఉంటది. అంతేకాదు సిలువ దగ్గర వాళ్ళు ఆయన శ్రమల్లో ఆయనతో పాటు నిలిచేరు, అక్కడ వేచి ఉన్నారు, పునరుద్ధరణైనటువంటి ప్రభువును చూశారు, ఆయన కోసం పరిగెత్తారు, ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇచ్చారు. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వీరు వెర్రివారు అని చెప్పేసి మాట్లాడినా కూడా సాక్ష్యం ఇచ్చారు, ప్రకటన చేశారు. మరి అపోస్తల కార్యగ్రంథంలో ప్రాణం కూడా పెట్టినటువంటి హత్సాక్షులైనటువంటి స్త్రీలను మనకు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన సువార్త సాక్షులుగా ఉన్నారు, సిలువ సాక్షులుగా ఉన్నారు, మరి ఆయన యొక్క శ్రమలకు సాక్షులుగా ఉన్నారు, సత్యానికి సాక్షులుగా ఉన్నారు, ఆయన మరణానికి సాక్షులుగా ఉన్నారు, ఆయన పునరుద్ధానానికి కూడా సాక్షులుగా ఉన్నారు, చివరికి హతసాక్షులుగా ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ వృత్తాంతాల్లో గనక మనం స్త్రీలను చూస్తే మరియా, తర్వాత అన్న అనే విధవరాలను మనం చూస్తాము, ఎలిజబెత్, బాప్తిస్మిచ్చి యోహాను తల్లి, బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు. అంటే వీళ్ళది పాత్ర ఏంటి అని అంటారా? అంటే ఇది మొత్తం మనం డీటెయిల్డ్ గా చూడంగానే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్త్రీలు గాస్పుల్ యొక్క ప్రొక్లమేషన్ జరిగిన వెంటనే, ఇదిగో అంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని లోకానికి ఎప్పుడైతే న్యూస్ తెలిసి జ్ఞానులు వచ్చారో వారు వచ్చి ఆయన ఆరాధించి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా వధించబడ్డారు. అంటే నేనంటాను వీళ్ళు బుడ్డి మార్టియర్స్ అంటారు అనమాట. గాస్పుల్ ఎఫెక్టెడ్ విమెన్ మోర్ దాన్ మెన్ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పేసి నేను అంటాను. ఎందుకు అంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదని దేవుని వాక్యంలో ఉన్నట్లు ఎప్పుడైతే సువార్త మరి ప్రకటించబడిందో ఒక విధంగా సర్వలోకానికి అంటే మహాసువార్త, ఇంకొక విధంగా చెప్పాలంటే బెత్లెహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క వైస్ మెన్ వీరు వచ్చి విజిట్ తర్వాత ఏమైందంటే మొట్టమొదట స్త్రీలు వాళ్ళ మరి స్తన్యపానం చేస్తున్నటువంటి చిన్న పిల్లలు బుడ్డి అడుగులు వేసుకుంటూ చిన్ని మాటలు చెప్తూ మరి మురిపిస్తున్నటువంటి ఆ పిల్లల్ని మరి తల్లిల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి మరి ఖండించి మరి బెత్లెహేములో రక్తపాతం, యెరూషలేములో కలవరం, కన్నీళ్లు రక్తం కూడా కలిసి పారినట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. సో జన్మ వృత్తాంతాల్లో స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియు మరి మిగిలినటువంటి స్త్రీలందరూ కూడా ఆయనతో పాటు కలిసి పరిచారము చేశారు అని చెప్పేసి మనం చూస్తాం. ఆ తర్వాత ఒక స్త్రీ ఆయన అభిషేకించింది అని యేసుక్రీస్తు ప్రభువు వారే నా భూస్థాపన నిమిత్తము ఈమెను దీనిని ఉంచుకొననీయుడి అని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు 5 గంటల్లో 6 తీర్పులు అక్రమంగా పొంది ఆయన ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, మొట్టమొదట పిలాతు, ఆ తర్వాత మొట్టమొదట సన్హెడ్రిన్ మహాసభ, ఆ తర్వాత అన్న, ఆ తర్వాత కైఫర్, ఆ తర్వాత మహాసభ, ఆ తర్వాత
హేరోదు, ఆ తర్వాత పిలాతు, మరలా పిలాతు మనకు చూస్తాం అనమాట. ఇలా 5 గంటల్లో 6 తీర్పులు ఆయన అక్రమంగా పొంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తా ఉన్నప్పుడు ఒక పేగన్ ఉమెన్, అంటే ఆమె రోమియోరాలైనటువంటి ఒక లేడీ చాలా ధైర్యంగా ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దని, మరి మన భాషలో చెప్పాలంటే హస్బెండ్కి ఎస్ఎంఎస్ పంపించింది అనుకోవాలి. ఆ ఎస్ఎంఎస్ ఆయన పెద్దగా చదివాడు కాబట్టి మనకు కూడా తెలిసింది. మరి సువార్తికులు దాని గురించి రాశాడు అనమాట. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను అతని గురించి కలలో కూడా చాలా బాధపడ్డాను. అంటే ఈ విషయాలన్నిటి గురించి ఒక పేగన్ ఉమెన్ ఆలోచించడం మాత్రమే కాకుండా ఏం జరగబోతుంది అన్నటువంటి ఇదిలో ఉంది కాబట్టి దేవుడు ఆమెకి కలలో మరి ఏం చెప్పారో తెలియదు, చాలా ధైర్యంగా సత్యాన్ని సమాధి చేయాలని నిలువెత్తు, అంటే యేసుప్రభు వారి హైట్ ఎంతో మనకు తెలియదు, నిలువెత్తు సత్యం ఆయన ఎదుట సాక్షాత్కరిస్తే పిలాతు సత్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేస్తామంటే పిలాతు భార్య సత్యానికి సాక్షిగా నిలబడి అతని జోలికి ఏమీ పోవద్దని చెప్పేసి భర్తకి మరి వర్తమానం పంపించడం, ఆ తర్వాత చేతులు గడుపుకొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి మరి చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి సిలువ దగ్గర వేచి ఉన్నటువంటి స్త్రీలు, ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా యేసు సిలువ యొద్ద నిలుచుండిరి అని అక్కడ మనం చూస్తాం. ఇంచుమించు 7 వరకు స్త్రీలు ఉన్నారు. 4 గాస్పుల్ అకౌంట్స్ కనుక మనం చూస్తే చూడొచ్చు. అయితే ఒకే ఒక పురుషుడు ఉన్నారు. ఎవరు అంటే మరి మనకు తెలిసిన విధంగా లిటిల్ జాన్, చిన్న యోహాన్, అంటే శిష్యుల్లో యంగ్ అనుకోవచ్చు అనమాట. యోహాను యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. ఈ రోజున సంఘాల్లో కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే స్త్రీల సంఖ్య ఎక్కువ, అంటే మరి ముఖ్యంగా ఇండియాలో అయితే పురుషుల కంటే కూడా స్త్రీల సంఖ్య చాలా సంఘాల్లో ఎక్కువ ఉంటది అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమేనమాట. వారు సిలువ దగ్గర నిల్చున్నారు. These women, they were standing at the cross. They were standing in the shame. They were standing in the fear. They were standing in suffering. They were, standing when Jesus was facing the death అనేది మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా రైట్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్, హౌ షీ వాస్ స్టాండింగ్ అండ్ ప్రాసెసింగ్ ద పెయిన్ అనేది మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు వారి మరణాన్ని అటెండ్ చేసినటువంటి పురుషులు బహుశా 3 ఉంటారు. ఎందుకంటే నికోదేము వచ్చాడు, అరిమతయి యోసేపుది ఆయనదే సమాధి కాబట్టి ఆయన ఉన్నాడు డెఫినెట్ గా. తర్వాత జాన్, అంటే ఈ శిష్యుడు అయినటువంటి యోహాను, జాన్ ఉన్నాడు. బట్ ఈ స్త్రీలు మాత్రం చాలా మంది అక్కడ ఉండి ఆయన బరియలు కూడా మేజర్ గా అటెండ్ అయింది స్త్రీలే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన సమాధి కార్యక్రమంలో ఉండటమే కాకుండా ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఆ ప్రాంతాన్ని స్త్రీలు చూసేరు అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి హిస్ బరియల్ ఆల్సో వాజ్ అటెండెడ్ బై మెజారిటీ ఆఫ్ విమెన్ అని చెప్పేసి మనం. ఆ తర్వాత ఇక పునరుద్ధానాన్ని గురించి మనకు తెలిసిందే. పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసింది మొట్టమొదటి మగ్దలేని మరియ, తర్వాత మిగిలినటువంటి స్త్రీలను కూడా మనం చూస్తాము. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు కూడా అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు 120 మంది స్త్రీలు, అంటే 120 మంది సంఘంగా ఉన్నప్పుడు ఆ పెంతెకోస్తు దినాన్ని కానీ ఆయన గలిలయ పర్వతం మీద నుంచి ఆరోహణమై వెళ్తున్నప్పుడు కానీ స్త్రీలు ఉన్నారు అనేది మనం చూస్తాం అన్నమాట. సో యేసుక్రీస్తు వారి జీవితము, యేసుక్రీస్తు వారి పరిచర్యలో మరి ఆయన జన్మ, ఆయన జెరూసలేములో ఆయన డెడికేట్ చేయబట్టము, ఆయన పరిచర్య, ఆయన అభిషేకము, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క ట్రయల్స్ అంటే ఆయన యొక్క విచారణలో అన్యాయంగా విచారించబడటం, సిలువ మార్గం అని ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తు వారు సిలువ మోస్తూ యెరూషలేము వీధుల్లో గుండా వెళ్తా ఉంటే యెరూషలేము కుమార్తెలు ఏడ్చుకుంటారు ఆయన వెంబడి. ప్రభు వెనక్కి తిరిగి చూసి ఏమంటారంటే, అమ్మలారా నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటారు. అంటే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ సైలెన్స్ అంటారు. ఐఎమ్ నాట్ స్ట్రెచింగ్. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే పురుషులు కనుక ఉండుంటే ప్రభు వాళ్ళకు కూడా ఏదో ఒక మాట చెప్పేవాడు, కానీ అక్కడ ఎవరు లేరు. కురేనీయుడు అనేటువంటి సీమోన్ని ఆయన సిలువ మోయటం కోసం బలవంతం చేస్తారని మనం చూస్తాము. అయితే అక్కడ ఆయన యెరూషలేము వీధుల్లో కూడా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు కూడా యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఆయన్ని వెంబడించారు. ప్రభు వెనక్కి తిరిగి వాళ్ళతో, మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవమని చెప్పారు అనమాట. డాటర్స్ ఆఫ్ జెరూసలేం. ఆ తర్వాత క్రూసిఫిక్షన్, బరియలు, రిజరక్షన్, ఎసెన్షన్ దగ్గర కూడా స్త్రీల యొక్క రోలు మనం ఎంత స్పష్టంగా ఉందో చూసాము. అంటే ఈ యొక్క చిన్న సర్వే ఎందుకు మనం చేసామంటే అభిషేకం అనే ఈ యొక్క ప్యాసేజ్ గురించి మనం మాట్లాడేటప్పుడు దిస్ ఈస్ ద లార్జర్ కాంటెక్స్ట్. యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు, ఎందుకు అభిషేకించారు, దాన్ని అసలు అభిషేకం అనే అంటారా? మరి అంతమంది శిష్యులు ఉంటే, పురుషులు ఉంటే
ఒక స్త్రీ ఎందుకు ఆయన్ని అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన పాదాలను తుడుస్తూ ఉంటే, మరి వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని సైలెన్స్ చేయటం మాత్రమే కాకుండా ఆమె నా నిమిత్తం ఒక మంచి కార్యం చేసింది, నా యొక్క మరి మరణ దినం వరకు దీన్ని ఉంచుకొనివ్వండి, బీదలు మీతో ఎప్పుడు ఉంటారు, నేను మీతో ఉండను, నా భూస్థాపన నిమిత్తం ప్రిపేర్ చేస్తుంది. అంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ రోజున సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసిన జ్ఞాపకార్థంగా ప్రకటించబడును అని ప్రభువే చెప్పేస్తాను. మరి 2 సువార్తల్లో ఇది చాలా స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో ఇది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దాని అర్థం ఏంటి ఇది కూడా మనము చూడబోతూ ఉన్నాం అనమాట. తర్వాత ఈ యొక్క అకౌంట్ నుంచి అంటే మన మోడర్న్ డే మనం నేర్చుకునే ప్యారలల్స్ లేకపోతే మన చర్చ్ బాడీ లైఫ్ లో విమెన్ ఇన్వాల్వ్ చేసే విషయంలో కానీ, విమెన్ మినిస్ట్రీకి లేదా విమెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ని లిమిట్ చేసే విషయంలో కానీ, రిలీజ్ చేసే విషయంలో కానీ, పరిచర్యకు అవకాశాలు ఇచ్చే విషయంలో కానీ, లేదా వీటన్నిటి కూడా ఐ హోప్ దిస్ విల్ సర్వ్ యాజ్ ఎ మోడల్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అనమాట. తర్వాత ఇంకొకటి కూడా ఏమిటి అంటే అభిషేకం. అంటే ఈ టైప్ ఆఫ్ సిమిలర్ ప్యాసేజెస్ మనము బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో కూడా చూసాను. అంటే ఆనెస్ట్ గా ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ చూసినప్పుడు చాలా మంది దీని గురించి ప్రీచ్ చేస్తూ ఒకదానికొకటి మిక్స్ చేయటం జరుగుతుంది. అంటే ఒక కాంటెక్స్ట్ ని ఇంకో కాంటెక్స్ట్ కి మిక్స్ చేయటం మాత్రమే కాకుండా అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం కిచిడి అంటే అన్ని వేసి చేస్తాం కదండి, ఆ టైప్ లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ విమెన్ మధ్య ఉంది. మరి ముఖ్యంగా దీన్ని ప్రీచ్ చేసినటువంటి మెన్ లో కూడా ఇదే రకమైనటువంటి కన్ఫ్యూజన్ నేను చూడటం జరిగింది అనమాట. దెన్ ఐ యూస్ టు ఫీల్ కైండ్ ఆఫ్ రియల్లీ లిటిల్ బిట్ సాడ్. అయ్యో, అంటే టెక్స్ట్ ని కరెక్ట్ గా ఎక్స్పోజిషన్ చేస్తే బాగుండేది కదా, అంటే టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్ ని అర్థం చేసుకొని ఈ ప్యారలల్స్ మొత్తం కూడా స్టడీ చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అనమాట. అందుకోసమని ఐ థాట్ ఐ వుడ్ డూ దిస్ అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఈ 10 నుంచి 12 ఘట్టాల్లో స్త్రీల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందనేది మనం చూసాం కదా. మీ అందరికీ తెలుసు, ఫిలిప్ యాన్సీ అని ఆయన గొప్ప దైవజనుడు, క్రిస్టియానిటీ టుడేకి ఎడిటర్ గా ఉండేవాళ్ళు. జీసస్ ఐ నెవర్ న్యూ అని, తర్వాత ద బైబుల్ జీసస్ రెడ్ అని, తర్వాత వాట్ ఈస్ సో అమేజింగ్ అబౌట్ గ్రేస్ అని చాలా అమేజింగ్ బుక్స్ రాశారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్స్ అనమాట. ఆయన జీసస్ ఐ నెవర్ న్యూ అనే బుక్ లో యేసుక్రీస్తు ప్రభు వారి లైఫ్ ని ఎంత అద్భుతంగా, అంటే ఆ పోర్ట్రేట్ ఎంత బాగా ఇస్తారంటే ప్రతి అంటే లెంట్ సీజన్ లో నేను మళ్ళా ఇంకొకసారి ఆ బుక్ చదువుతాను అనమాట. ఎందుకంటే చాలా సార్లు చదివాను, బట్ మళ్ళా చదువుతాను. ఆ భాష కానీ, ద వే హీ ఎక్స్ప్రెసెస్ కానీ, యేసుక్రీస్తు వారి లైఫ్ ని చాలా అంటే క్రియేటివ్ అండ్ వెరీ న్యూ వేలో, అంటే వెరీ మచ్ ఎట్ హోమ్ అనమాట. ఇంకొకసారి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి జీవితము, ఆయన జరిగించినటువంటి పరిచర్య, అవన్నీ కూడా మరలా మన ఎదురు కళ్ళు ఎదురు పెట్టినట్టు ఉంటది అనమాట. ఆ బుక్ చదివిన తర్వాత నిజంగానే నేను అనుకున్నాను, అసలు యేసుక్రీస్తు వారు నీ కోణంలో నుంచి నేను అసలు ఎప్పుడు చూడలేదే అనుకున్నాను అనమాట. మీ అందరికీ అది అవైలబుల్ గా ఉంటది. మేబీ నెట్ మీద కూడా పీడిఎఫ్ దొరుకుతుందేమో, చూడండి. జీసస్ ఐ నెవర్ న్యూ. ఆయన ఏమంటారంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి లైఫ్ లో స్త్రీల యొక్క పాత్ర గురించి చూస్తూ, యేసుక్రీస్తు వారి లైఫ్ లో అన్ని ఘట్టాల్లో కూడా స్త్రీలు ఉన్నారు, ఎక్కడ లేరు అంటే ఒక్క గెత్సెమనే వనంలోనే లేరు. ఎందుకంటే ఆ కల్చర్ లో గెత్సెమనే వనంలోనికి స్త్రీలను అలౌ చేయరు కాబట్టి, ఒకవేళ గెత్సెమనే వనంలో గనక స్త్రీలను అలౌ చేస్తుంటే నా కోసం ప్రార్థన చేయమని చెప్పేసి ప్రభు అడిగినప్పుడు శిష్యులైతే నిద్రపోయారు, కానీ ఈ విమెన్ కనుక అలౌ చేస్తుంటే నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే వాళ్ళు అంటారు. అంటే ఇది నేను ఎవరిని తగ్గించడానికి మాట్లాడలేదు, లేదా స్త్రీలను హెచ్చించడానికి మాట్లాడలేదు. టెక్స్ట్ లో ఉన్నటువంటి ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ గా తీసుకొని దాని గురించి ఒక స్త్రీ కాదు కానీ ఒక మ్యాన్, ఒక గొప్ప దైవజనుడు చెప్పినటువంటి మాటను నేను ఉటంకిస్తూ చెప్తా ఉన్నాను అనమాట. ఇంకా ఏమంటారంటే, ఆ రోజు నైట్ పస్కా పండుగలో వాళ్ళు ల్యాంబ్ అంటే భోజనం చేయటము, ఆ తర్వాత ద్రాక్షారసాన్ని అంటే నీళ్ళలో పార్ట్గా తీసుకోవటం వల్ల దేర్ ఐస్ వర్ వెరీ హెవీ, దే వర్ నాట్ ఏబుల్ టు కీప్ దెమ్సెల్వ్స్ అప్ అండ్ ప్రే. బట్ ఒకవేళ విమెన్ కనుక అలౌ చేస్తుంటే రాత్రంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుండే వాళ్ళని చెప్పేసి అంటారనమాట. అంటే ఈ మాట ఏమి తెలియపరుస్తుందంటే, స్త్రీలంగా సంఘ ప్రార్థనా పరిచర్యలో మన యొక్క పార్ట్ ఏంటి, ఎంత క్రిటికల్ రోల్ మనం ప్లే చేస్తాం అనేది
పాజిటివ్ గా మనం ఎంకరేజ్మెంట్ గా తీసుకోవడం కోసం ఈ మాట నేను గుర్తు చేయాలి అని చెప్పేసి ఆశపడతాం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించినటువంటి ఆరాధికురాలు ఎవరు అనేది మనం చూస్తాం. సో మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఉంది ఈ అభిషేకాన్ని గురించి. లూకా సువార్తలో కూడా కొంచెం సిమిలర్ లాంగ్వేజ్ ఉన్నటువంటి ప్యాసేజ్ ఉంది. అంటే ఈ 4 కూడా నేను ఎందుకు తీసుకొచ్చానంటే, చాలా సార్లు ప్రజలు బోధించేటప్పుడు స్త్రీలు పురుషులు ఇరువురు కూడా ఈ 4ని కూడా మిక్సప్ చేసి ఇక్కడ కాంటెక్స్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టడము, అక్కడ కాంటెక్స్ట్ ఇక్కడ తీసుకొని రావటము. ఈ అభిషేకించినటువంటి స్త్రీ కొంతమంది ఏమో బేతనీ మరి అంటారు, కొంతమంది ఏమో కొంతమంది ఏమో పాపాత్మురాలైన స్త్రీ అంటారు, కొంతమంది ఏమో నేమ్లెస్ ఉమెన్ అంటారు, కొంతమంది ఏమో పరిచర్య ప్రారంభంలో ఒకసారి అభిషేకం, పరిచర్య అంతంలో ఇంకొకసారి అభిషేకం అంటారు. ఇలా రకరకాలైనటువంటి విధానంలో ఈ యొక్క కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవటం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఒక చక్కని క్లారిటీ రావటం మాత్రమే కాకుండా ముఖ్యంగా గాస్పుల్స్ లో ఉన్నటువంటి ప్యారలల్ అకౌంట్స్ మనం ఎలా స్టడీ చేయాలి అనేది ఒక మోడల్ కూడా మనం కలిగి ఉండటానికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులందరూ కూడా ఇదొక మంచి, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోడల్ ఫర్ అస్ టు డిరైవ్ అవర్ ఓన్ మినిస్ట్రీ. అంటే సంఘాల్లో మన ఐడెంటిటీ ఏంటి, మన యొక్క పరిచర్య ఏంటి, ఏమి మనం చేయగలము, ఏ విధమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటాము, ఒకవేళ ఆటంకాలున్నా మనకంటే ముందుగా వెళ్ళినటువంటి దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు ఏ రీతిగా వారు పరిచర్య జరిగించారు, ఇవన్నీ కూడా మనకు ఒక చక్కని మార్గదర్శకం కావాలని, మోడల్ కావాలనేది నా యొక్క ఆశ, కోరిక, ప్రార్థన. ఇప్పుడు ఈ యొక్క 4 ప్యాసేజెస్ ని మనం చూసేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేయబోతాం. ఇక్కడ జరిగినటువంటి 4 ఇన్సిడెంట్స్ లో 2 అభిషేకాలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అభిషేకం. తర్వాత లూకా సువార్తలోనేమో పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఉంటది. మరి మత్తయి, మార్కు, యోహానులోనేమో యోహాను సువార్తలో మరి మరియా, మార్తా, లాజరుల గృహము అని, అప్పుడు మరియా ఇది చేసింది అని ఉంటది అన్నమాట. మార్కు సువార్తలోనేమో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉంటే ఒక స్త్రీ ఆయన మిక్కిలి విలువ గల అత్తజటామాంసి అత్తరుతో అభిషేకించింది అని ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా అదే ఉంటది అన్నమాట. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అది కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇల్లు ఎవరిది, తర్వాత బేతనీలో మరియా, మార్తా, లాజరుల గృహం ఎవరిది, మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అత్తరు ఆయన పాదాలకు పూస్తుంది. అది సీమోను అనే ఒక పరిసయ్యుని ఇంట్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అన్నమాట. చూడాలి అంటే ఈ ప్రశ్నల్ని మనం వేసుకుందాం. ఈ ప్రశ్నలను ముందే ఎందుకు ఇస్తున్నానంటే, ఈ ప్రశ్నల్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ 4 ప్యాసేజెస్ లో నుంచి మనం గనక బాగా చదివితే అప్పుడు వీటిని మనం అర్థం చేసుకోవటానికి అవుతుంది. మనం చూడబోయే ప్రశ్నలు ఏమిటంటే, అభిషేకాలు 2 1, అభిషేకించింది ఒక స్త్రీనా లేదా 2 స్త్రీలా, అభిషేకం జరిగింది ఒక స్థలంలోనా 2 స్థలాల్లోనా, అభిషేకం జరిగింది ఒక సమయంలోనా 2 సమయాల్లో జరిగింది. దీస్ ఆర్ ద క్వశ్చన్. అభిషేకాలు 2 1, అభిషేకించింది ఒక స్త్రీనా లేకపోతే 2 స్త్రీలా, అభిషేకం జరిగింది ఒక స్థలంలోనా లేదా 2 స్థలాల్లోనా, అభిషేకం జరిగింది ఒక సమయంలోనా లేదా 2 సమయాల్లోనా. సో ఈ 4 క్వశ్చన్స్ ని మనము బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ఇప్పుడు మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ యొక్క 4 ప్యాసేజెస్ ని మనం చదువుదాము. 4 స్త్రీలు అంటే ఒకళ్ళు మత్తయిలో చదవండి, ఒకళ్ళు మార్కులో చదవండి, ఒకళ్ళు లూకాలో చదవండి, ఇంకొకళ్ళు యోహాన్లో చదవండి. ఇది ఎక్స్పోజిషనల్ బైబిల్ స్టడీ కాబట్టి చేతులు జోడించి నేను వినయంగా చెప్పేది ఏంటంటే, దయచేసి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా మీరు చదవాలి. మీ బైబిల్ ప్యాసేజెస్ లో ఉంటే చూడండి, లేకపోతే స్క్రీన్ మీద ఉంది కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవుదాము. ఆ మాటల్ని నేను మరి ముఖ్యంగా అండర్లైన్ చేసినటువంటి మాటల్ని మనం ఒకసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ చదవటం పూర్తయిన తర్వాత చదవటానికి నేను అనుకోవటం 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే పడుతుంది. మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోము. అసలు వేస్ట్ అని కాదు, దేవుని వాక్యం చదవటం అనేది దట్ ఈస్ ద మోస్ట్ అంటే యూస్ఫుల్ వే ఆఫ్ యూటిలైజింగ్ అవర్ టైం అన్నమాట. కాకపోతే చదివేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ ఒకటి పెట్టి ఈ భాగాన్ని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి దయచేసి ఆల్రెడీ సిస్టర్ కోమల గారు ఉన్నారు, మరి శాంతి భాస్కర్ గారు ఉన్నారు, ఇంకొక 2 స్త్రీలు మత్తయి ఒకరు, మార్కు ఒకళ్ళు, లూకా ఒకళ్ళు, యోహాను ఒకళ్ళు చదివితే ఉంటది. ఇవి స్క్రీన్ మీద ఉన్నాయి. ఇవి చదివిన తర్వాత 2వ స్లైడ్ కూడా నేను చెప్తాను. అవి చదివిన తర్వాత అప్పుడు మనం డిస్కషన్ లోనికి వెళ్తాం. కోమల గారు స్టార్ట్ చేస్తారా, ఆ తర్వాత శాంతి భాస్కర్ గారు, ఆ తర్వాత ఇంకొక 2 యంగ్ విమెన్ ఉన్నారు కదా, కవిత అండ్ అదర్స్, అనిత, కవిత, ఇంకా ప్రీతి, మీరు చదివితే బాగుంటది ఎవరైనా కానీ. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ మాథ్యూ.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు చదువుతున్నాను. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. చాలమ్మా, తర్వాత వచనాలు మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో చదువుతారు. మార్కు సువార్త ఇంకొకరు చదువుతారా? మార్కు శాంతి భాస్కర్ గారు. కుష్ఠరోగి అయిన సీయోని ఎంట భోజనము కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. వండర్ఫుల్. తర్వాత లూకా 7:36, 37, 38 ఇంకొకరు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. వండర్ఫుల్. ఇంకొకరు యోహాను 12:1, 2, 3. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసిన లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ 3 వచనాలని ఒకసారి మనం హైలైట్ చేసినటువంటి విషయాలను, అంటే సిమిలారిటీస్, డిఫరెన్సెస్ ఒకసారి మననం చేసుకొని నెక్స్ట్ స్లైడ్ లోనికి వెళదాం. మళ్ళా మత్తయి చదివేవాళ్ళు మత్తయి, మార్కు, లూకా, యోహాను అలా చదవచ్చు. ఇక్కడ ప్లేస్ గురించి ఏమనుందంటే యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట. స్థలమేమో బేతనియ, అంటే ఊరు బేతనియ, ఇల్లేమో కుష్ఠరోగి అయిన సీమోని ఇల్లు అనుంది. ఇక్కడ కూడా బేతనియ కుష్ఠరోగి అయిన సీమోని ఇల్లు అనుంది. ఇక్కడ కూడా స్థలము లేదు, కానీ తర్వాత కనుక చదివితే సీమోను అని చెప్పేసి దేవుడు అంటే అతనితో పిలుస్తాడనమాట. అక్కడ చూడండి, అప్పుడు యేసు సీమోను నేను నీతో, అందుకు యేసు సీమోను నేను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని మనం చూస్తాము. లూకాసు వార్తలో కూడా ఈ ఇల్లు ఎవరిది అని గనక చూస్తే సీమోను అనే ఒక పరిసయ్యునిది అని మనం చూస్తాం. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఇక్కడేమో ఒక పరిసయ్యుని ఇల్లు అనుంది, స్థలము లేదు. స్థలము అంటే ఏ ఊరు అనేది లేదు, ఇల్లు మాత్రం పరిసయ్యి ఉంది. ఆ పరిసయ్యుని పేరు కూడా సీమోను అని చెప్పేసి చూస్తాం. మరలా ఇక్కడ యోహాను సువార్తలో కూడా బేతనియ అనుంది. ఇక్కడ ఇల్లు మాత్రం ఎవరిదంటే మరియా, మార్తా, లాజరుల ఇల్లు అని. సో ఇక్కడ ఒక స్త్రీ అని ఉంటది మత్తయి సువార్తలో, అలాగే మార్కు సువార్తలో కూడా అప్పుడు ఒక స్త్రీ అని ఉంటది. ఇక్కడేమో అప్పుడు మరియా, అంటే యోహాను సువార్తలోనేమో అప్పుడు ఎవరు చేసింది అంటే ఇది మరియా అని చెప్పేసి ఉంటది. లూకా సువార్తలోనేమో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటది. ఆ ఊరు ఏ ఊరు మనకు తెలియదు. ఆ ఊరు గలిలయ పరిచర్యలో ఆయన ఉన్నటువంటి అనుకోవచ్చు అన్నమాట. మనకి బ్రాడర్ కాంటెక్స్ట్ కనుక చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయం అని ఉంది కదా. ఇక్కడ 7 అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య ప్రారంభం అని అనుకోవచ్చు. ఇక్కడ మత్తయి, మార్కు, యోహానుల్లో చూస్తే పరిచర్య ఎండలో, అంటే మత్తయి, మార్కు ఈ చాప్టర్స్ యొక్క నంబర్ ని కనుక చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్స్ ఆఫ్ జీసస్ లైఫ్ అండ్ మినిస్ట్రీ కాబట్టి మత్తయి, మార్కు, యోహానుల్లో ఉన్నదేమో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్య అంతంలో అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. లూకా సువార్తలోనేమో యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య ప్రారంభం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడేమో ప్లేస్ లేదు కానీ గలిలయలో పరిచర్య జరుగుతున్నటువంటి టైం అని అనుకోవచ్చు. ఇక్కడేమో బేతనియా అని స్పష్టంగా ఉంది కాబట్టి యోదయలో, బేతనియా అంటే యెరూషలేంకి మరి శివార్లలో ఉంటది కదా, బేతనియా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ బేతనియలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇల్లు, బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇల్లు,
బేతనీలో మరియా మార్తా లాజర్ల ఇల్లు అని ఉంది. ఇక్కడేమో ఒక స్త్రీ అని ఉంది. ఇక్కడేమో పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. ఇక్కడేమో మరియా అని. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ను కనుక గమనిస్తే ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి ఆయన యొద్దకు తీసుకుని వచ్చి భోజనమునకు కూర్చుండగా తల మీద పోస్తుంది. ఇక్కడ కూడా అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి తల మీద పోస్తుంది. ఇక్కడ కూడా అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి పగలగొట్టి ఆయన పాదములకు పూసి అని ఉంది. ఇక్కడ భాష మాత్రం వేరే ఉంది. ఇక్కడ ఏం చేసిందంటే భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలువబడి కన్నీళ్లతో పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి కూర్చున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క 38 లో ఉన్నటువంటి వెనక తట్టు రావటము, కళ్ళీళ్లతో పాదాలను తడపటము, తల వెంట్రుకలతో తుడవటము, అత్తరు పాదాలకు పోయటము, ఇదంతా కూడా మనం ఇక్కడ ఈ 3 సువార్తల్లో చూడము. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. మత్తయి సువార్త కోమల గారు చదువుతారా? 8-9. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు మార్కు సువార్త 4:5. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి చెప్పిరి. సనుక్కోండి. థ్యాంక్ యూ. లూకా 39:40. లూకా 7:39-40. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమని. వండర్ఫుల్. యోహాను 12:4-5. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోత యూదాయు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని. ఈ స్లైడ్ ఇంకొకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఇష్యూ ఒకటి ఉంది. ఇష్యూ ఎట్ స్టేట్. ఇక్కడ రగులుకుంటున్నటువంటి ఇష్యూ ఏంటంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లోనేమో కాస్ట్ ఆఫ్ ద పర్ఫ్యూమ్, అంటే ఈ అత్తరు ఇంత నష్టం ఎందుకు, దీనిని అమ్మి గొప్ప వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఈ నష్టం ఎందుకు, ఈ అత్తరు ఇలాగో నష్టపరచని ఎలా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి, ఇదేమో నష్టమని కొంతమంది అంటే, ఈ విధంగా నష్టపరచడం ఎందుకంటే ఇంకొకళ్ళు కొంచెం ముందుకెళ్ళిపోయి దీని యొక్క వెల కూడా చెప్పేసేసేసి ఇంత నష్టం చేసింది, దీని బీదలకు ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మత్తయి, మార్కు, యోహానుల్లో కాస్ట్ ఆఫ్ ద పెర్ఫ్యూమ్, కానీ లూకా సువార్తలో క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఉమెన్. ఎందుకంటే ఇక్కడ ఏమన్నదంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన స్త్రీ ఎవతయో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంది. అది పైన అనలేదు, మనసులో అనుకున్నాడు అనమాట. కాబట్టి ఇష్యూ ఇన్ మాథ్యూ, మార్క్ అండ్ జాన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ద పెర్ఫ్యూమ్, whereas the issue in the gospel of Luke is character of this woman. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. లూకాసు వార్త చదివే వాళ్ళే ఈ 43-44 కూడా చదవండి అమ్మా. ఇక్కడ లూకాసు వార్తలోనే ఉంది, మత్తయి, మార్కు, యోహానుల్లో లేదు. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నానే, నేను ఈ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచె. మరి 45, 46, 47 కూడా, నీవు నన్ను ముద్దు కొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చాలమ్మా. చూడండి, ఈ 4 భాగాలు, ఈ 3+2 5 వచనాలు మత్తయిలో గాని, మార్కులో గాని, యోహాన్లో గాని లేవు. అసలు ఈ ఉదంతమే వేరన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క 4 గాస్పుల్స్ ప్యారలల్స్ చూసినప్పుడు సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, కాబట్టి అసలు ఏ ఈవెంట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి. మరలా 48, 49, 50.
అమ్మ చదవండి. లూకాసు వార్త చదువుతున్న వాళ్ళే 48, 49, 50 కూడా చూడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. ఇప్పుడు మరలా వద్దాం. మళ్ళా మత్తయి సువార్త 26, 10, 11. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. మార్కు 14, 6, 7. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఇక్కడ కనపడతలేదండి. ఎల్లప్పుడూ మీతో ఉండను. చాలా పర్లేదు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. లూకాసు వార్త. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. తర్వాత యోహాను 12, 6, 7, 8. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చను కనుక అలాగూ చెప్పును. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి, మార్కు, యోహాను గనక చూస్తే ఆమె ఒక మంచి కార్యం చేసింది. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇక్కడ కూడా ఆమె మంచి కార్యం చేసింది. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను. ఇక్కడ కూడా ఆమె మంచి కార్యం చేసింది. ఇక్కడ మాత్రం ఆమె విస్తారంగా క్షమించబడింది కాబట్టి, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. పాప క్షమాపణ అనే ప్రస్తావన అసలు ఇక్కడ కానీ రాల. మత్తయి, మార్కు, యోహానులో రాలేదు. ఒక్క లూకాసు వార్తలోనే విస్తారం పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాలు క్షమించబడినవి అన్నటువంటిది మనం లూకాసు వార్తలోనే చూస్తాము. మత్తయి, మార్కు, యోహానుల్లో అసలు ఆ ప్రసక్తే రాలేదన్నమాట. తర్వాత మరలా మత్తయి 26, 12, 13. ఈమె ఈ అత్తను నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మార్కు 14, 8, 9. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెప్పుతున్నాను. యోహాను 12, 7. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొనని ఓకే, నుంచుకొననీయుడి. అక్కడ స్లైడే సరిగా లేదు, నేను క్యాప్ ఇవ్వటం ఇదయ్యాను. ఓకే, బ్యూటిఫుల్. ఇక్కడ మత్తయి, మార్కు, యోహానుల్లో చూస్తే ఈ జరుగుతున్నటువంటి అభిషేకాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నారు. నా మరణ దినం కోసం, నా భూస్థాపన కోసం ఈమెను దీనిని ఉంచుకొననీయండి అంటే, గాడ్ ఈస్ క్రియేటింగ్ ఏ కాంటెక్స్ట్ టు దిస్ అనాయింటింగ్ అండ్ సేయింగ్, నా దేహాన్ని నా యొక్క మరణం కోసం సిద్ధపరచడం కోసం, భూస్థాపన కోసం సిద్ధపరచడం కోసం ఈమె దీన్ని చేసింది. కాబట్టి సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడింది. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడింది. అంటే ఈ మన యొక్క టాపిక్ ఆమె జ్ఞాపకార్థం, ఇన్ మెమరీ ఆఫ్ హర్, ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అనే మన యొక్క టాపిక్ యొక్క కాంటెక్స్ట్ ఇదన్నమాట. ఈ 4 ప్యాసేజెస్ మనం చూసిన తర్వాత ఒక్కసారి సిమిలారిటీస్, డిఫరెన్సెస్ కూడా మరలా చూద్దాం. ఈ 4 ప్యాసేజెస్ లో అభిషేకాలు లాగా అనిపిస్తున్నాయి, కానీ మత్తయి, మార్కు, యోహానుల్లో మనము చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరియా అనేది మనం యోహాను సువార్తలో చూస్తాము. తర్వాత మత్తయి, మార్కుల్లోనేమో ఒక స్త్రీ అని చెప్పి చూస్తాము.
లూకాసు వార్తలోనేమో పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పేసి ఉంటది అనమాట. తర్వాత స్థలం గనక చూస్తే మత్తయి, మార్కు, యోహానుల్లో బేతనియ అని చెప్పేసి ఉంది. ఇక్కడ స్థలం తెలియదు, కాకపోతే సీమోను అనే ఒక పరిసైని ఇల్లు అని మనకు తెలుస్తుంది. సమయం గనక చూస్తే యేసుక్రీస్తు వారి పరిచర్య చివరి దశ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే 25, 24 అధ్యాయం కానీ, 14 కానీ, ఆ తర్వాత మార్కు 14 కానీ, మరి ఆ తర్వాత యోహాను 12 కానీ చూస్తే దట్ ఈస్ ఆల్మోస్ట్ ద లేటర్ పార్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ, లాస్ట్ వీక్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఇక్కడేమో యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభం. ఎందుకంటే లూకాసు వార్త 7లోనే మనం చూస్తాం. ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహం ఏంటంటే మరియా, మార్తా, లాజర్ల గృహం అనేమో యోహాను సువార్తలో ఉంది. కుష్ఠరోగి అయినటువంటి సీమోను గృహం అనేమో మనకి మాథ్యూ, మార్కుల్లో ఉందన్నమాట. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సీమోను అనే పరిస్థితి. ఇక్కడ సమస్య ఏంటంటే అత్తరు వెల. మనం ఇంతకు ముందు చూసాం కదండి, మత్తయి, మార్కు, యోహానుల్లో అత్తరు వెల మీద డిస్కషన్ అంతా నడుస్తుంది అనమాట. దాని కాస్ట్ ఎంత, ఎన్ని దేనారాలు, దీన్ని నమ్మి పేదలకు ఇస్తే బాగుండేది కదా, ఎందుకు పగలగొట్టి కింద కోసి వేస్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ సమస్య ఏంటంటే స్త్రీ యొక్క శీలం. అసలు ఇది ఎవతయో ఎటువంటిదియో ఎరిగి ఉంటే అని ఉంటది అనమాట. అక్కడ అభిషేకం దగ్గర ఏముందంటే ఆయన తల మీద పోసెను, మళ్ళీ పాదాలు తుడిచిన అని ఉంటది. తల, శరీరము, పాదాలు, బాడీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇక్కడ మాత్రం ఆయన పాదముల మీద అని మాత్రమే ఉంటది అనమాట. పాదములు మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రతిఫలం ఏమిటి అంటే అక్కడేమో ప్రభువుకు అద్భుతమైన పరిచర్య జరిగింది. ఈమె నా యొక్క భూస్థాపన నిమిత్తం దీన్ని ఉంచుకొననివ్వండి అని ప్రభు మాట్లాడటం చూస్తాం. ఇక్కడేమో విస్తారంగా ఆమె క్షమించింది కాబట్టి, విస్తారంగా ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడినవి అని చెప్పేసి మనకు వస్తుంది. సో క్యారెక్టర్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ ద పెర్ఫ్యూమ్. ఇక్కడ హెడ్, బాడీ, ఫీట్ ఉంటే అక్కడ ఓన్లీ ఫీట్ ఉంది. ఎండ్ రిజల్ట్ ఏంటంటే మినిస్ట్రీ టు జీసస్, అక్కడేమో ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్ అని చెప్తూ. సో ఇప్పుడు ఈ ప్యారలల్ స్టడీ చేసిన తర్వాత నా యొక్క ఫైండింగ్స్, రీసెర్చ్ ఫైండింగ్స్ అనండి, లేకపోతే ఎక్స్పోజిషనల్ అవుట్లైన్ అనండి, ఎక్స్పోజిషన్ చేసిన తర్వాత నేను వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటి అంటే మత్తయి, మార్కు, యోహానుల్లో 3 కూడా ఒకే దాని గురించి రాస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చివరి వారంలో మనం అంటామే ప్యాషన్ వీక్ అని, ఆ టైంలో జరిగినటువంటి ఒక సంఘటనను గురించి వీరు 3 కూడా రాశారు. యోహాను అయితే తర్వాత రాయబడింది కాబట్టి క్లియర్ గా ఆమె బేతనియ మరియా అని చెప్పేసి యోహాను మనకు చెప్పడం మనం చూస్తాము. అయితే మత్తయి, మార్కుల్లో మాత్రం ఒక స్త్రీ అని చెప్పేసి ఉంది. అయితే కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి మరియా, మార్తల గృహానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, దాన్ని కూడా మనం చూడబోతున్నాం. అయితే లూకాసు వార్తలో ఉన్నది మాత్రం అసలు అభిషేకం కాదు. ఎందుకు అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక అభిషేకమా, 2 అభిషేకాలా, ఇవి మనం చూసాం కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఒకసారి మనం ఆన్సర్ చేద్దాం. 2 అభిషేకాలా, ఒకట అంటే లూకాసు వార్తలో ఉన్నదాన్ని అసలు అభిషేకం మనం. ఎందుకంటే మత్తయి, మార్కు, ఆ తర్వాత యోహానుల్లోనే నన్ను పాతిపెట్టు దినము వరకు ఈమె నా నిమిత్తం ఒక మంచి కార్యం చేసింది, సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని ఉంది. కాబట్టి లూకాసు వార్తలో ఉన్నదాన్ని అసలు అభిషేకం అంటానికి వీల్లేదు. కాకపోతే కామనాలిటీ ఏముందంటే ఆ పరిసయ్యుని యొక్క పేరు సీమోను, స్త్రీ వచ్చింది, ఆమె కన్నీళ్లతో పాదాలను తడిపింది, అత్తరు పాదాలకు పూసింది. కాబట్టి లూకాసు వార్తలో ఉన్నదాన్ని అభిషేకం అని అంటానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఎండ్ రిజల్ట్ ఏంటంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్తారు. అభిషేకించింది ఒక స్త్రీ అయినా 2 స్త్రీలా అని కనుక చూస్తే అభిషేకం ఒకటే. కాబట్టి లూకాసు వార్తలో ఉన్నది పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపాల విషయమై పశ్చాత్తాపడి కన్నీటితో పాదాలను తడిపి తల వెంట్రుకలతో పాదాలను తుడిచిన తర్వాత అత్తరు వాటికి పూసిననుంది. కాబట్టి అది అభిషేకం కాదు, అభిషేకించింది ఒక స్త్రీయే. అయితే యోహాను సువార్తలోనేమో బేతనీలో ఉన్నటువంటి మరియా అనుంది, మత్తయి, మార్కుల్లోనేమో ఒక స్త్రీ అనుంది. ఆ స్త్రీ ఏనా బేతనీ మరియా లేకపోతే వేరే స్త్రీయా, అది మనం డిసైడ్ చేయాలి. తర్వాత అభిషేకం జరిగింది ఒక స్థలంలోనా 2 స్థలాల్లోనా అంటే ఒక స్థలమే. ఎందుకంటే బేతనీయ చిన్న ఊరు. బేతనీలో ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్తారంటే మరియా, మార్తా, లాజర్లు వాళ్ళ ఇంటికి వెళ్తారు, అంత తప్ప ఇంకొక గృహం ఏమి లేదు. కాబట్టి కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇల్లు అన్నా మరియా, మార్తల గృహం అన్నా ఒకటే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు ఒకటే అవుతుంది అనేది నేను వివరణతో మీకు మళ్ళీ కాసేపుగా చెప్తాను. అభిషేకం జరిగింది ఒక సమయంలోనా 2 సమయాల్లోనంటే ఒకటే కాబట్టి అభిషేకం, కాబట్టి అది ఒక సమయంలోనే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంతంలో జరిగింది అని చెప్పేసి మనం చూస్తాం. సో ఇప్పుడు బేతనీయ మరియా అనేటువంటి ఆ యొక్క
బేతనీ దగ్గరకు వచ్చి ఆ భాగాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ మిగిలినటువంటి ప్యాసేజెస్ ను కూడా మనం ప్యారలల్ గా దీనిలోనికి మనం తీసుకొని వచ్చి చూస్తాం. శిష్యత్వపు విలువను ఎరిగినటువంటి బేతనీ మరియ. మరి ముందున్నటువంటి వారాల్లో అంతా కూడా మనము సిలువ, శిష్యత్వపు విలువ, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇవన్నీ కూడా మనం చాలా బాగా డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం కదా. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, ఎవరైనా ఆయన వెంబడిస్తే న్యూ టెస్ట్మెంట్ లో ఏముంది, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. దాని యొక్క అప్లికేషన్ అనుకోండి ఇక్కడ. ఈ యొక్క మరియ శిష్యత్వపు విలువను ఎరిగినటువంటి స్త్రీ అన్నమాట. బేతనీయ మరి యొక్క మరి లైఫ్ ను గనక 3 ఫోటోగ్రాఫ్స్ అంటే 3 పోర్ట్రేట్స్, మన అందరికి అమెరికాలో చాలా చక్కనిది, మీకు మంచిగా పోర్ట్రేట్స్ చక్కగా తీస్తారు. ఆ రూమ్స్ లో కూడా చాలా చక్కగా పోర్ట్రేట్స్ ఎగ్జిబిట్ చేస్తారు కదా. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిబిట్ 3 పోర్ట్రేట్స్ ఆఫ్ మేరీ, నేను 3 సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటి ఏంటంటే ఇది వాళ్ళ ఇంటిలో యేసయ్య వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. బోధకుని పాదాల దగ్గర శిష్యురాలు, దట్ ఈస్ పోర్ట్రేట్ నంబర్ 1. అది లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఉంటది అనమాట. ఆ మార్తా అనే స్త్రీ ఆయన చేర్చుకొను, మరొక మరియ ఆయన పాదముల చెంత కూర్చుని ఆయన బోధ వినుచుండిన అని ఉంటది అనమాట. బోధకుని పాదాల దగ్గర శిష్యురాలు. రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరి వారి యొక్క ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తమ్ముడు చనిపోయిన తర్వాత, ఇది పోర్ట్రేట్ నంబర్ 1. ఈమె యేసు పాదముల మీద కూర్చుని ఆయన బోధ వినుచుండును. రెండో పోర్ట్రేట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ తమ్ముడు చనిపోయిన తర్వాత 4వ రోజు వాళ్ళ ఊరు వస్తే అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎళ్ళ నా సహోదరుడు సావుకుంటున్నాడు. ఇదే మాట మార్తా కూడా చెప్తుంది, కానీ మామూలుగా చెప్తుంది. మరియ రావటం యేసు ప్రభు పాదాల మీద పడి, నీవు కనుక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు కదా అని చెప్పేసి మరలా ఆయన పాదముల మీద పడి అన్నాడు. మరలా ఇప్పుడు 3వ పోర్ట్రేట్ ఏంటంటే వాళ్ళ ఇల్లే, అక్కడేమో ఊరు బయట సమాధి దగ్గర. మళ్ళా 3వ పోర్ట్రేట్ సందర్భం, సమయం, ఇల్లు వాళ్ళ ఇల్లే. అక్కడ అచ్చంచట మాంస అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో కూర్చుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మేరీకి ఒక ఫేమస్ ఏమిటి అంటే ఆమె ఎక్కడ కనిపించినా యేసు ప్రభు పాదాల దగ్గర కనిపించింది. ఆమె కరెక్ట్ గా 3 సార్లే సువార్తల్లో మెన్షన్ చేయబడి ఉంది. 3 సార్లు కూడా ఆమెను ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభు పాదాల దగ్గర చూస్తాం. ఎక్కడ ఆమె కనిపించినా యేసుక్రీస్తు ప్రభు పాదాలతో ఏదో ఒకటి చేస్తాము. అక్కడేమో మొట్టమొదట వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉండి ఒక మంచి స్టూడెంట్ లాగా ఆయన మాటలు వింటాము. రెండోసారేమో వాళ్ళ తమ్ముడు చనిపోతే ఆ దుఃఖం, ఆ బాధ, వేదన దాని అంతటిని తట్టుకోలేక తన వేదన, దుఃఖం అంతా కూడా ఆయన యొక్క పాదాల దగ్గరకు తీసుకుని వచ్చి కన్నీటితో, ప్రవ్వా నువ్వు గనుకుంటే ఇక్కడ నా తమ్ముడు చచ్చిపోడు కదా అని చెప్పేసి మాట్లాడు. షీ వాజ్ బ్రింగింగ్ హర్ స్ట్రగుల్స్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ కైండ్ ఆఫ్ దెమ్ ఫ్రీలీ. 3వది వాళ్ళ ఇంటిలో మరలా 1.5 ఎత్తు ఆలబాస్టర్ జారు పగలగొట్టి ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో తొడవటం మనం చూస్తాము. పోర్ట్రేట్ నంబర్ 1, పోర్ట్రేట్ నంబర్ 2, పోర్ట్రేట్ నంబర్ 3. నేను అనుకుంటాను ఈ 3వ పోర్ట్రేట్ చాలా విశేషమైన పోర్ట్రేట్. ఒకవేళ ఇది కనుక ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఉంటే దీనిలో ఆర్టే కాదు, థియాలజీనే కాదు, స్పిరిచువాలిటీనే కాదు, వర్షిప్పే కాదు, ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ మీనింగ్. if I am given a chance or choice, to select a portrait, between these 3, 3 నాకు చాలా ఇష్టమే, కానీ ఇది మాత్రం నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్రేట్. I always want to hang it in my room so that I will keep looking at it all the time. And this is one thing I want to do in my life. This is one thing that all of us can do, at any time, and this is a wonderful thing. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి 1.5 ఎత్తు తీసుకొని ఆయన పాదములకు పూసి. సో 3 పోర్ట్రేట్స్ మనము చూసాము. ఇప్పుడు 4 సందర్భాలు మనం 4 సువార్తల్లో చూసాం, కానీ ఒక్కటి మనం తీసుకొని యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు మనం తీసుకొని ఈ భాగాన్ని ఎక్సజిసిస్ అంటే ఎక్స్పోజిషన్ మనం చేద్దాము. దీనిని మనం చదువుతూ ఇక్కడ టెక్స్ట్ ను మనం అండర్స్టాండ్ చేసుకుంటూ మిగిలినటువంటి విషయాలు మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని మళ్ళా కాంటెక్స్ట్ లోని తీసుకుని వచ్చి దీని యొక్క వెలుగులో, దీని యొక్క లైఫ్ లో వాటిని కూడా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంతో మనకు దీని మీద ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా పోయి మంచి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు.
1వ వచనం మనం ఒకసారి చూద్దాము. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. మనము ఫ్యాషన్ వీక్ లో మనం చూసేటప్పుడు ఏమంటామంటే, ఇక మటలాదివారం ఆయన జయప్రవేశం చేయడానికి మునుపు సాటర్డే బహుశా బేతనీలో మరియా ఆయన్ని అభిషేకించుండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. ఇక ఆ తర్వాత ఫ్యాషన్ వీక్ మొదలవుతుంది. కాబట్టి యేసు అంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సి వచ్చింది అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చూడండి 11వ అధ్యాయం 57వ వచనంలో, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న యెడల తాము ఆయన్ను పట్టుకొనగలుగునట్లు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండేది. అంటే సన్హెడ్రిన్ హైకమాండ్ ఏమని చెప్పారంటే, యేసు ఎక్కడుంటే మాకు తెలియజేయండి, మేము ఆయన అరెస్ట్ చేయాలి. అంటే హీ వాజ్ అండర్ అరెస్ట్ వారెంట్, అంటే ఓపెన్ గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో యేసు యెరూషలేంలో ఉండకుండా బేతనీకి వస్తే, ఇక్కడ ఈ సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే పెద్ద థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారు. పెద్ద థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ మాత్రమే కాకుండా అందరిని కూడా పిలిచారన్నమాట. బేతనీ కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. ఇది ఒక చాలా పెద్ద థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఎందుకంటే మరణించిన తర్వాత ఎక్కడైనా మెమోరియల్ సర్వీస్ జరుగుతుందండి, కానీ మరణించినటువంటి వ్యక్తి బతికుంటే ఆయన బతికొచ్చినటువంటి సందర్భంగా, పైగా మామూలుగా కాదు, ఏదో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లోనికి వెళ్ళి కాదు, చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3 దినాలు అయిపోయిన తర్వాత 4వ దినాన బయటకు రావటం అంటే మామూలు. అలాంటి వ్యక్తి బతికొచ్చితే ఆయన యొక్క జ్ఞాపకార్థ కూడిక కాదు ఇది, ఆయన కృతజ్ఞత కూడిక. మరణించి తిరిగి లేచినటువంటి, మరణంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క తమ్ముడు ని మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. నేను అనుకుంటాను ఇక అలనాడు బేతనీలో జరిగింది, ఇక భూమి మీద ఇంకా జరగలేదేమో అనుకుంటున్నాను నేనంటే. ఆల్మోస్ట్ డెత్కి వెళ్ళిపోయి దేవుడు మమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి మనం చెప్పినటువంటి సాక్ష్యాలని, కానీ చనిపోయి సమాధిలోకి వెళ్ళి 4వ రోజు బయటకు వచ్చి మళ్ళా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటమే కాకుండా సాక్ష్యం చెప్పడం అనేది లాజర్ గారు మాత్రమే చేశారు. అది చాలా అద్భుతం అనుకుంటాను. ఎందుకంటే అసలు ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కి చాలా మంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుని మాత్రమే కాదు కానీ అసలు మృతుల్లో నుండి లేపిన లాజరును చూడాలని కూడా చాలా మంది వచ్చారంట. చూడండి, అమ్మ చదువుతారా? యోహాను సువార్త 12:9. యోహాను 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిది. ఇదండి ఇష్యూ. అంటే అసలు చనిపోయాడు అంటున్నారు, సమాధిలో పెట్టారంటున్నారు, 4వ రోజున బతికొచ్చాడు అంటున్నారు. అసలు ఈయన్ని కూడా చూద్దాం, అది ఎంతవరకు నిజం, నిజంగానే బతికున్నాడా లేదా ఆయన్ని కూడా చూడాలని ఆ యొక్క మరి బేతనీయ గ్రామానికి చాలా మంది యూదులు వచ్చారని చెప్పేసి మనం చూస్తాం. నేనంటాను, యేసుక్రీస్తు వారి యొక్క మరి పునరుద్ధానానికి ముందు ఆయన ఏం చేశారంటే, ఇంకొక వారం తర్వాత ఆయన కూడా చనిపోయి తిరిగి లేవబోతా ఉన్నారు. ఆయన మనకు IAS లో కనుక ప్రిలిమినరీస్ ఉంటాయి, తర్వాత మెయిన్ ఉంటుంది. మెయిన్కి ముందు ప్రిలిమినరీ ఎలా వస్తుందో అలాగే ఆయన పునరుద్ధానానికి ముందు లాజరు పునరుద్ధానాన్ని దేవుడు చూపించి ఆయన కూడా ఆ రీతిగా పునరుద్ధాండై తిరిగి లేస్తాను అన్నటువంటి విషయాన్ని లోకానికి తెలియదు. ఆయన అన్నారు ఆల్రెడీ అంతకుముందు, ఈ యొక్క దేహాన్ని, దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను లేస్తాను. నేను చనిపోతానని చెప్తా వచ్చారు, తిరిగి లేస్తానని చెప్తా వచ్చారు. మనుషు కుమారుని మీరు సులువు వేస్తారు, ఆయన తిరిగి లేస్తారని కూడా చెప్పారు. ఇక్కడ ఏం చేశారంటే దేవుడు ఈ యొక్క రిజరక్షన్ అకౌంట్ ని, అందుకోసమనే లాజరు చనిపోతే ఆయన పర్పస్ఫుల్ గా ఉన్న చోటే ఉండి డిలే చేశారు. ఎందుకంటే హీ వాంటెడ్ టు పెర్ఫార్మ్ దిస్ మిరకల్ ఇన్ ద లైఫ్. మనం సారిపతు విధవరాల గురించి మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు మరి మెస్సియానిక్ మిరకల్ అని, ఆ చనిపోయినటువంటి ఆమె కుమారుడు తిరిగి లేవటం అనేది రాబోతున్నటువంటి మెస్సియా ఏ రీతిగా రిజరక్షన్ ఆయన లైఫ్ లో చూపించబోతున్నారు, తర్వాత న్యూ టెస్టిమెంట్ పీరియడ్ లో ఆయన ఈ విధంగా చేయబోతున్నారు అనేది ఎలా ఓల్డ్ టెస్టిమెంట్ లో దాని యొక్క షాడో మనం చూస్తాము. ఇక్కడ లాజరు తిరిగి లేవటం మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఫైనల్ గా యేసుక్రీస్తు వారి రిజరక్షన్ అనేది దీనికి ఒక అద్భుతమైనటువంటి మనం చూడవచ్చు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగ 6 దినముల ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. చూడండి, యెరూషలేం అంతా కూడా యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చేస్తా ఉంటే, స్త్రీలు మాత్రం మేము అసలు లెక్కే చెయ్యంపో నువ్వెవరు అన్నట్లు సన్హెడ్రిన్ ని, హైకమాండ్ ని, అన్నిటినీ త్రోల్చిరాజున పక్కన పెట్టేసేసి లెక్క చేయకుండా యేసుక్రీస్తు వారిని ఘనపరచడానికి, ఆనర్ చేయడానికి ధైర్యంగా ఒక పెద్ద విందు ఏర్పాటు. ఫరో అంటాడు చంపండి అంటారు, స్త్రీలు అంటారు మేము చంపని చంపం పో అన్నారు.
ఆ హెబ్రీ మంత్రసానులు షిఫ్రా పూయ ఫరోకు భయపడలేదు, కానీ ఫరో కంటే గొప్పవాడైనటువంటి దేవునికి భయపడలేదు. ఇక్కడ కూడా మరియా మార్తలు సన్హెడ్రికి భయపడలేదు, యెరూషలేం హైకమాండ్కి భయపడలేదు. యేసుక్రీస్తు వారిని పబ్లిక్ గా వాళ్ళు ఆనర్ చేస్తా ఉన్నారు. ఒకవైపునేమో ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఇక్కడ బేతనీలో ఆయనకి గొప్ప ఘనత, ఆయనకి గొప్ప ఆనర్ జరుగుతుంది. సో ఆ ఇంటిలో ఏం జరుగుతుందంటే మార్తా యాజ్ యూజువల్ ఆమె ఉపచారం చేస్తుంది. లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నటువంటి వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అప్పుడు చిన్న చిన్ని పదాల్లో పెద్ద పెద్ద మీనింగ్ ఉంటుంది. ఆ టెక్స్ట్ మనము ఎక్స్పోజిషన్ చేసేటప్పుడు టెక్స్చువల్ గా మనము అంటే ఎక్స్పోజిషన్ చేసేటప్పుడు ఈ కనెక్టింగ్ వర్డ్స్ అనేవి మనకి చాలా క్లూస్ ఇస్తాయి. వాటిలో నుంచి మనం ఒక లాంచింగ్ స్టేట్మెంట్స్ లాగా జంప్ అవడానికి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సీన్ అంటే అప్పుడు అలాగున ఇలాంటివన్నీ కూడా ఒక సీన్ నుంచి ఒక సీన్కి మారుతాం. అంటే ఒక దాని నుంచి ఇంకొక దానికి ఇదన్నమాట. అక్కడ బేతనియా గ్రామం అంతా కూడా చాలా హడావిడిగా ఉంది. ఆ చిన్ని గ్రామానికి చాలా మంది వచ్చారు. ఒక పెద్ద విందు జరుగుతూ ఉంది. ఆ విందు యొక్క స్పెషల్ అట్రాక్షన్ మృతుల్లో నుంచి సమాధిలోకి వెళ్ళి మరి బయటకు వచ్చినటువంటి లాజరు మరి ఏమేమి ఆయన అనుభవాలు చెప్తా ఉన్నాడో మనకు తెలియదు. అయితే యాజ్ యూజువల్ మరి మార్తక్క చాలా వంటలు చేసింది, అద్భుతమైనటువంటి మరి విందు భోజనాలు సిద్ధపరిచింది. ఈసారి మరియా చెల్లి కూడా చాలా హెల్ప్ చేసి ఉంటుంది, లేదా బేతనీలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీల సహాయం కూడా వీళ్ళు తీసుకుని ఉంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ నో ఆర్డినరీ డిన్నర్ కదా. అయితే ఎప్పుడూ కూడా మరియా ఏం చేస్తారంటే యేసు ప్రభు వారు వచ్చారంటే ఛాన్స్ వదులుకోదు. యేసు ప్రభు యొక్క పాదాలతో ఏదో ఒకటి ఆమె చేస్తాను. మొట్టమొదటి ఏమో అక్కడ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. తర్వాత ఏమో పాదాల మీద పడి తన యొక్క దుఃఖాన్ని అంతటిని ప్రభు పాదాల మీద కుమ్మరించుకుంది. ఇప్పుడు మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు తీసుకొని యేసు పాదం అంటే అక్కడ పగలగొట్టు ఉంటది, యేసు పాదాలకు పూసిందా తల మీద పూసిందా ఎక్కడ అనేది మళ్ళీ నెక్స్ట్ వేరే మత్తయి మార్కులను మనం చూసి హార్మోనీ ఆఫ్ ద గాస్పుల్స్ మనం చేద్దాము. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు మరియా ఈ అత్తరు గుడ్డు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన పాదాలకు పూసి? అప్పుడు మరియా అని ఉంటది. ఎప్పుడు అంటే ఈ భోజనం అయిపోయి ఇక ఈ విందు ఇక ఇదవుతా ఉన్నప్పుడు ఎందుకు మరియా చేసింది, చేయటంలో వెనక ఉద్దేశం ఏంటి? ఆమె చేసినటువంటి ఈ పనిని అందరూ కూడా మిస్రిప్రజెంట్ చేసి కొంతమంది ఏమో ఈ అమ్మాయి పిచ్చమ్మాయి అనుకుంటా ఉంటే, కొంతమంది ఈ అమ్మాయి చాలా వేస్టర్ అనుకుంటా ఉంటే, కొంతమంది ఈ అమ్మాయి సంవత్సర కాలం పనిచేసినటువంటి జీతం మొత్తాన్ని వేస్ట్ చేసిందంటే, కొంతమంది ఏమో ఈ అత్తరు అమ్మి పేదలకు ఇస్తే బాగుంటది కదా అంటే ప్రభు అన్నారు సైలెన్స్ అన్నారు, ఎవ్వరు మాట్లాడారు. అసలు ఆమెను మీరు తొందర చేయొద్దని చెప్పి పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. అసలు యేసుక్రీస్తు ప్రభు వారికి జీవితంలో అన్ని అరువు తెచ్చుకున్నాయి. ఆయనకంటూ సొంతం ఏం లేదు. అరువు తెచ్చుకున్న గర్భము, అరువు తెచ్చుకున్న దోణి, ఆ తర్వాత ఇంకేంటి అరువు ఇల్లు, అన్ని ఆయనకు సొంతం అంటూ ఏం లేదు. ఒక్క సిలువే ఆయన సొంతం. ఎందుకంటే యేసు తన సిలువని ఎత్తుకొని ఉంటుంది. ఇక్కడ మాత్రము ఆయన ఏమంటున్నారంటే మీరు ఆమె తొందర పెట్టద్దు, నా నిమిత్తము మంచి కార్యం చేసింది. పేదలు మీతో ఎప్పుడు ఉంటారు కదా, నేను ఎప్పుడు ఉండను కదా, నా కోసం చేయనివ్వండి ఏమని ఎందుకు మీరు తొందర చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు అనమాట. దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్ వేర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. అంటే ఇది ఎలా ఉందంటే ఇది మీరు నాకు చెయ్యాలి కానీ మీరు చేయటం లేదు, కానీ ఎవరో ఒకళ్ళు చేస్తారు కదా కాబట్టి చేయనివ్వండి అన్నట్లుగా ఉందన్నమాట. అప్పుడు మరియా వినిపిస్తుందమ్మా. ఓకే, ఇక్కడ ఏమిటి సందర్భం అంటే పస్కా పండుగ. ఇక యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక లోకంలో నుంచి వెళ్ళిపోయే రోజులు వచ్చేసి, అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అది గనక సాటర్డే అనుకుంటే ఇక ఆ తర్వాత సాటర్డేకి ఆయన ఎక్కడ ఉంటారంటే సమాధిలో ఉంటారు. ఫ్రైడే ఆయన చనిపోయి సమాధిలో ఉంటారు. ఇక ఎవరన్నా ఆయనకి ఏమన్నా చేయాలనుకున్నా కూడా చేయటానికి ఏమి ఉండదు. అది క్లియర్ గా ప్రభు వారికి తెలుసు. మరి శిష్యులకి ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ ఒక స్త్రీకి మాత్రం అర్థమైంది. ఏమిటి అంటే డెఫినెట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి మరణము తథ్యము అన్నటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం తథ్యం మాత్రమే కాదు కానీ ఆయన చెప్పినట్లుగా మరణించి తిరిగి లేస్తారని కూడా ఆమెకు అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే వాళ్ళ తమ్ముడినే లేపాడు, చనిపోయి సమాధిలో నుంచి బయటకు వచ్చినటువంటి తమ్ముడిని కళ్ళారా చూస్తుంది కదా. మరియకి అర్థమైపోయింది. జీసస్ క్రైస్ట్ అప్పటికే చాలా సార్లు డెత్ అనౌన్స్మెంట్స్ చేశారు. ఇక ఆయన మరణం సంభవించబోతా ఉంది చాలా త్వరలో
ఇక మళ్ళా నాకు ఈ విధమైనటువంటి అవకాశం రాదు. కాబట్టి నా కృతజ్ఞత గాని, నా ఆరాధన గాని, నేను ఏదైనా చెయ్యాలనుకుంటే అది గాని చేయటానికి ఇది మాత్రమే సమయము. కాబట్టి నేను తప్పకుండా చేస్తాను, చేసి తీరుతాను అనుకుంది. ఈమె అసలు మాట్లాడదు. మరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నాకు నచ్చింది, అస్సలు మాట్లాడదు. ఆమె పనులే చేసి చూపిస్తుంది. అంతకుముందు వాళ్ళ అక్క అక్కడ తిడుతున్నా కూడా ఏం మాట్లాడలేదు, యేసుప్రభు వారే మాట్లాడేది. ఇక్కడ శిష్యులందరూ కూడా ఆమెను వేలెత్తి చూపిస్తున్నా కూడా ఆమె అస్సలు నోరు విప్పలేదు. కానీ యేసుప్రభు వారు మళ్ళా ఇంకోసారి ఆమె కోసం. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లైక్ అబౌట్ మేరీ. ఎందుకంటే ఆమె పనులే చేసి చూపిస్తుంది, కానీ ఆమె ఎక్కువ మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే ఈ విషయాలను బాగా ఆమె గ్రహించడానికి కారణం ఏంటంటే ఆమె తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ వింటది. తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ వింటది అనమాట. ఎక్కువ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వింటుంది. కాబట్టి బహుశా ఒకవేళ రాసుకుంటుందేమో, రాసుకుంటున్నటువంటి విషయాలు హృదయంలో భద్రం చేసుకుంటుందేమో. వేరే వాళ్ళు గ్రహించగలిగిన దానికంటే చాలా ఎక్కువ మరీ గ్రహించింది. Because she was sitting at the feet of Jesus, listening very carefully and attentively, maybe noting down every word that was coming from his mouth, she was able to understand lot of things. చాలా సార్లు వాక్యాన్ని మనం వింటాం కానీ రిఫ్లెక్ట్ చేస్తాం, దాని మీద మనం ధ్యానించినటువంటి వాక్యాన్ని మనం హృదయంలో భద్రం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారి తల్లి అయినటువంటి మరియ విషయంలో కూడా ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మరియ ప్రతి విషయాన్ని తలపోసుకుంటూ భద్రం చేసుకుంది. దేవుని వాక్యాన్ని మనం చదవటమే కాకుండా దాన్ని ధ్యానిస్తూ, దానిని తలపోసుకుంటూ, మెడిటేట్ చేస్తూ, దానిని మనం హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా చక్కని ఎదుగుదల మాత్రమే కాకుండా అనేక విషయాలు మనం గ్రహించడం మాత్రమే కాకుండా ఒక క్రియేటివ్ వేలో, ఒక న్యూ వేలో, ఒక ఆథెంటిక్ వేలో, ఒక ఒరిజినల్ వేలో మనం ప్రభు పరిచర్య చేయడానికి కారణం. దాన్ని ఆ భాగం వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజున నేను చాలా చూస్తున్నప్పుడు అన్ని కూడా కాపీ క్యాట్ మినిస్ట్రీస్ అని, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం దానికి యాడ్ చేసి ఇంప్రూవ్ చేయాలి. కొన్ని కాపీ క్యాట్ మినిస్ట్రీస్ అయితే అయిపోయినాయి. మెసేజెస్ కూడా అట్లాగే ఉంటున్నాయి. ఈ రోజున చాలా మెసేజెస్ ఎట్లా ఉంటున్నాయి అంటే 4 మెసేజెస్ తీసుకొని వాటిల్లో నుంచి ఒక మెసేజ్ తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం. నేను పేర్లు అయితే చెప్పను కానీ ధన్యాలో నేను పెట్టినటువంటి ప్రతి మెసేజ్ తర్వాత దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పర్టికులర్ ఇదిలో ఉంటారు. దానిని కొంచెం అటు ఇటుగా మార్చేసేసి మళ్ళీ మెసేజ్ పెట్టేస్తాను. అసలు ఎంత హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే నేను చెప్పిన దాన్ని కొంత గ్రహించలేక, దానిలో ఉన్నటువంటి దానిని అర్థం కాక, దానిలో ఉన్నటువంటి తప్పులు తడకలు అంటే వాళ్ళకి అర్థమైనటువంటి దానిలో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చేసేసి అలా పెడతా ఉంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి నవ్వు వస్తుంది. బట్ అస్సలు ఐ డోంట్ ఈవెన్ ఓపెన్ మై. పరిచర్య అనేది జీవితంలో నుంచి రాదు. వాక్యం అనేది దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి మన హృదయాల్లో అంతర్భాగం అయిపోయి నరనరాల్లో జీర్ణించుకుని పోయి అది మన అంతరంగాల్లో మనను కదిలించి కడిగి పవిత్రపరిచిన తర్వాత మనం దాని గురించి మాట్లాడితే అది హృదయాంతరంగాల్లో నుంచి వస్తుంది కానీ చదువుల నుంచి వచ్చేద్దాం. ఆ విధంగా కనుక వస్తే దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు, ఒరిగేది ఏముండదు. అసలు మనమే మారం, మనల్నే ఒరిగించేది లేదు, ఇంకెవరిని ఒరిగిస్తాం మనం. కాబట్టి మరియా ఏది కూడా ఈజీగా తీసుకోదు, చాలా సీరియస్ గా తీసుకుంటుంది, చాలా శ్రద్ధగా వింటది. శ్రద్ధగా వింటం మాత్రమే కాదు, అర్థం చేసుకుంటది, దాన్ని తలపోసుకుంటది. ఇక్కడ ఈ భాగంలో మనము ఈ వచనాలు మనం కనుక చూస్తే సెట్టింగ్ చూస్తున్నాము. 1-2 వచనాల్లో, 3వ వచనంలో అనాయింటింగ్ చూస్తున్నాము, దానికి వచ్చినటువంటి అబ్జెక్షన్ చూస్తున్నాము, దానికి ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్ చూస్తున్నాము. ఆ తర్వాత అప్రిసియేషన్ లో ఆమె జ్ఞాపకార్థము ప్రశంసించబడును అని ప్రభు చెప్పినటువంటి మాట వచ్చింది. ఏమిటి అభిషేకం? అభిషేకం మరి ఎందుకు చేసిందంటే మరియ మిక్కిలి విలువ గల అత్త జటామాంసి అత్తరు ఒక చేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడిచిను, ఆయన పాదములను తుడిచెను. ఓకే, ఏమిటి అంటే మరియ యేసుక్రీస్తు ప్రభుని నేనంటాను ఇది ఒక అద్భుతమైన ఆరాధన. ఎందుకు ఆరాధన అంటున్నానంటే మరియకి అర్థమైపోయింది యేసు ప్రభు వారు చనిపోబోతారు. మరియకి అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కోసం ఆయన చనిపోబోతారు. సో యాజ్ ఎ మార్క్ ఆఫ్ హర్ గ్రాటిట్యూడ్ మరి అక్కడ పస్కా పండుగ సమీపిస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ గడియలు, మరణ గంటలు మరి సమీపిస్తా ఉంటే శిష్యులకు అర్థం కావటం లేదు. ప్రాబబ్లీ దే వర్ వెరీ బిజీ. హూ ఈజ్ నంబర్ 1, హూ ఈజ్ నంబర్ 2, ఎవరికి ఏ పొజిషన్స్ వస్తాయి. ఒకవేళ ఈ పస్కా పండుగలోనైనా ఆయన మెస్సియాగా అఫీషియల్ గా డిక్లేర్ చేసుకుంటే ఎవరికి ఏం మినిస్ట్రీ వస్తుంది, హోమ్ మినిస్ట్రీనా, ఫైనాన్సా, లేకపోతే పిఆర్ఆ, పబ్లిక్ రిలేషన్సా, సో ఇలా రకరకాలైనటువంటి వాటిలో ఉన్నారేమో మనకు తెలియదు. మరీకి మాత్రం అర్థమైంది
యేసుక్రీస్తు వారి మరణం తథ్యమని, ఆయన మరణించబోతా ఉన్నాడని షీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ దట్. నంబర్ 1 వాళ్ళ యొక్క తమ్ముడిని బ్రతికించినందుకు, రెండోది ఆయన ఏమి చేయబోతున్నాడో మరి కొంతవరకు గ్రహించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారే ఆమె నా భూస్థాపన నిమిత్తం దీన్ని సిద్ధపరిచింది అని చెప్పి చెప్తూ ఉన్నారంటే మరీ హృదయంలో ఏం జరుగుతుంది, మరీ ఏ ఉద్దేశంతో ఇది చేస్తుంది, ఎందుకు చేస్తుంది, వాట్ షీ కుడ్ అండర్స్టాండ్ మోర్ దాన్ అదర్స్ అన్నది ప్రభువారి కథ. అందుకోసమని యేసుక్రీస్తు వారి యొక్క మరణం తథ్యం అన్నటువంటి విషయం అర్థం చేసుకుంది కాబట్టి, మరణానికి ముందు అభిషేకం అనేది జరగాలి కాబట్టి, అది మరి ఇశ్రాయేలీల్లో యూదుల్లో ప్రత్యేకంగా వాడుకు కాబట్టి, ఇంకా ఇంకొక మాట వెళ్ళి చెప్తున్నాను. ఒకవేళ దీని కనుక మీరు అగ్రీ చేయకపోతే తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో యూ కెన్ బంబార్డ్ మీ విత్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో గివ్ మై ఎక్స్ప్లెనేషన్. మరియా ఆయన్ని అభిషేకించాలని అనుకుంది. సైలెంట్ గా అచ్చజటా మాంసి అత్తరు తీసుకొని పగలగొట్టి ఏం చేసిందంటే, మత్తయి మార్పులో ఉంటది, ముందు తల మీద పోసింది. తల మీద పోసిన తర్వాత అత్తరంతా కూడా కారి ఆయన యొక్క పాదాల వరకు వస్తా ఉంటే, ఇప్పుడు వంగి పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తుంది. యాజ్ ఎ థియోలాజియన్ నేనేమంటానంటే, మేరీ ఈజ్ ద ఫస్ట్ న్యూ టెస్టిమెంట్ థియోలాజియన్. న్యూ టెస్టిమెంట్ థియోలాజియన్ అని ఎందుకు అంటున్నానంటే, ఆమె తన యొక్క కన్విక్షన్స్ ని మాటల్లో మాట్లాడలేదు, క్రియల్లో చూపించింది. మొట్టమొదటిగా అత్తరు పగలగొట్టి ఆయన యొక్క తల మీద పోయటం ద్వారా షీ ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్ అవుట్ టు ద వరల్డ్, హీ ఈజ్ గోయింగ్ టు డై, హీ ఈజ్ ద మెస్సయా అండ్ హీ హ్యాస్ కమ్ టు డై ఫర్ ద హోల్ వరల్డ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నటువంటి విషయాన్ని, సువార్తని ముందుగా గ్రహించింది. సువార్త సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం. సర్వలోకంలో సువార్త ఎప్పుడు ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడిన ప్రభువు ఆమె చేసినటువంటి ఆ పనిని సువార్తతో ఎందుకు లింక్ చేస్తున్నారంటే, సువార్త యొక్క సారాంశం యేసుక్రీస్తు వారి యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానం కాబట్టి, దానిని అందరికంటే ముందుగా ఇంకా దొరక ముందే అర్థం చేసుకుంది యేసుక్రీస్తు వారి యొక్క బోధనల ఆధారంగా మరి కాబట్టి ఆమెను సువార్త సాక్షిగా యేసుక్రీస్తు వారు సువార్తలో చిత్రీకరించారు. మా యొక్క థియలాజికల్ కన్విక్షన్స్ అని అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన యొక్క పాదాలు ఆయన యొక్క తల మీద పోసిన తర్వాత ఇప్పుడు వంగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి తల వెంట్రుకలతో పాదాలు పుచ్చుతా ఉంది. అది ఆమె థియాలజీ అయితే, ఇది ఆమె స్పిరిట్. అది ఆమె యొక్క కన్విక్షన్స్ అయితే నేనంటాను ఇది ఒక అద్భుతమైనటువంటి వర్షం. ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంటే అక్కడ యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్న దుఃఖం గాని, ఆయన పొందబోయే వేదన గాని ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్క స్త్రీ అర్థం చేసుకుంది, దానికి కరెక్ట్ గా ప్రతిస్పందిస్తా ఉంది. అక్కడ అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంటే దానికి పెద్ద ఆటంకం వస్తుంది. ఏంటి ఆటంకం అంటే, మన అన్న ఉన్నారు కదా, ఏ అన్న, యోధా అన్న అన్నమాట. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇలేదు. అత్తరు మరీది సంపాదించుకుంది కష్టపడి ఆమె 1 సంవత్సర కాలం అంతా పనిచేస్తే ఆ అత్తరు దొరుకుతుంది. ఆమె దాన్ని తీసుకొచ్చి పగలగొట్టి ప్రభు తల మీద పోసి ఆయన పాదాలను ఆమె తన తల వెంట్రుకలతో తుడుస్తుంటే, ఈయన యొక్క సజెషన్ ఏంటంటే ఆ అత్తరు అమ్మాలంట. అమ్మి దాన్ని తీసుకొచ్చి బేదలకు ఇవ్వమని ఈయనకి ఇవ్వాలంట. ఈయనకి ఇస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, అవకాశం ఉన్నప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు దానిలో నుంచి కొంత పర్సంటేజ్ ఈయన తీసుకుంటాడు. ఇతడు నిజంగా కాదు కానీ అతడు దొంగ అయి ఉండి డబ్బు సంచి అతని యొద్ద ఉండినందున ఈ మాటలు చెప్పుచుండెనని కూడా మనం చదివాం. అవకాశం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు హీ వాజ్ డూయింగ్ దట్. అదే మళ్ళీ టెక్స్ట్ లో కూడా మనం చూస్తాం అన్నమాట. ఈ అత్తరు ఎందుకు, కొంతమంది ఏమో ఇది చాలా నష్టం అని అంటున్నారు. ఇంకో ఈ యోధానైతేనేమో ఇంకో అడుగు ముందుకెళ్ళి ఇది అమ్మి బేదలకు ఇస్తే బాగుంటుంది కదా. కొందరంటే మిగిలిన శిష్యులు అయి ఉంటారు, కోపపడి ఈ అత్తరు ఎలాగూ నష్టపరచనేలా అని చెప్పేసి అంటాం. అప్పుడు ఆన్సర్ మరి ఏం మాట్లాడలేదు. మార్తా కూడా చక్కగా ఈ టైంకి చాలా బాగా మెచ్యూర్ అయిపోయింది. నా కూడా ఏం మాట్లాడతాడు, లాజరు కూడా ఏం మాట్లాడలేదు, ప్రభువే మాట్లాడతాడు. ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుతున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది అంటే మరీ చేసినటువంటి దాన్ని ప్రభువు మంచి కార్యం అని అంటాం. మంచి కార్యం అని అంటమే కాకుండా నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరన్నా ఆయన అభిషేకించి ఆయన భూస్థాపన నిమిత్తం ఆయన శరీరాన్ని రెడీ చేస్తే బాగుందని.
వీ డు నాట్ నో వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైండ్ ఆఫ్ అవర్ హియర్. అయితే ఇక్కడ ఆన్సర్ లో నుంచి ఆయన మనసులో ఏముంది, ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దట్ వాస్ ద ఓన్లీ టైం గాడ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఫ్రమ్ అదర్స్ టు హిస్ ఓన్ సెల్ఫ్. ఆయన యొక్క శరీరానికి ఆయనకి ఒక అభిషేకం లేదా ఒక పరిచర్య మరి ఆయన కనుక కోరుకున్నాడంటే దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహం మరి సమాధిలోనికి పెట్టబడాలి కాబట్టి దట్ వాస్ అనదర్ టైం వేర్ హీ నీడెడ్ సంబడి టు డూ సంథింగ్ టు హిస్ బాడీ. ప్రభు అంటున్నారు, నా భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని ముందుగా ఆమె అభిషేకించింది కాబట్టి ఆమె ఎందుకు మీరు ఆమెను తొందర పెడుతున్నారు, ఆమె చాలా మంచి పని చేసింది కదా అని అంటమే కాకుండా ఆ పని యొక్క కాంటెక్స్ట్ ని చాలా పెద్ద కాంటెక్స్ట్ క్రియేట్ చేసి గాడ్ ఈస్ రైజింగ్ ఎ బ్యూటిఫుల్ మెమోరియల్ టు ద గుడ్ వర్క్ దట్ షీ హ్యాస్ డన్. ఆమె చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి పనికి ఒక మెమోరియల్ దేవుడు జ్ఞాపకార్థంగా ఆయన ఎరెక్ట్ చేస్తా ఉన్నాడు. హీ ఈస్ రైజింగ్ ఏ మెమోరియల్ ఫర్ హర్ లవ్, ఫర్ హర్ సాక్రిఫైస్, ఫర్ హర్ అండర్స్టాండింగ్ అండ్ ఫర్ హర్ డిసైపుల్షిప్ అండ్ ఆల్సో ఫర్ హర్ కమిట్మెంట్. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడిందని మీతో నిశ్చయించబడుతుంది. మీరు ఇక్కడ ఈ బేతనీలో ఇంట్లో దొరుకుతున్నటువంటి దీన్ని మీరు అబ్జెక్షన్ పెడుతున్నారా? ఇక నుంచి సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో, ఏ సువార్త? క్రీస్తు యేసు సువార్త, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను గురించినటువంటి సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈమె చేసినటువంటి అకౌంట్ సువార్తలో రాయబడింది కదండి, ప్రైమరీ లెవెల్లో. రెండోది సువార్త యొక్క సారాంశం యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం కాబట్టి అది ఆమె మొట్టమొదటిగా అర్థం చేసుకుంది కాబట్టి ప్రభు ఆమెకి ఒక కితాబు ఇస్తుంది. ఇక్కడ మనం చూసాం కదా, ఆయన శిష్యులు అనగా ఆయన అప్పగించబడినటువంటి ఇస్కరియోతు యూదా ఏమన్నారంటే, వాడిలాగా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చెను గనక ఇలాగూ చెప్పే. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని పంచుకున్నాను ఇది బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కని డిఫెన్స్ ఇచ్చారంటే, వెయిట్ ఏ మినిట్, మీరు ఎవరు మాట్లాడదు, ముందు నంబర్ 1 సైలెన్స్. మీరు పేదల గురించి మాట్లాడుతున్నారా? పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ నంబర్ 1 నేను మీతో, నేను చనిపోబోతా ఉన్నాను, ఇంకా నేను ఈ లోకంలో ఫిజికల్ గా మీతో ఉండే ఎదురైదు నా భూస్థాపన నిమిత్తం. అంటే ఇక అసలు ఇంకా మరణం జరగలేదు, మరణించినటువంటి ఆ యొక్క మరి లాజరు తిరిగి బయటకు వచ్చాడు, పునరుద్ధానం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక ఈ టైంకి వచ్చేసరికల్లా నేను సమాధిలో ఉండబోతున్నాను అన్నది ప్రభువుకు తెలుసు. నా భూస్థాపన నిమిత్తం ఈమె నా దేహాన్ని ఇచ్చేసింది కాబట్టి సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ఉంటుందో అక్కడ ఈమె చేసింది ప్రశంసించబడుతుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యేసు బేతనీలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంట ఉన్నప్పుడనేమో మత్తయి మార్కుల్లో చూసాము, యోహాను సువార్తలోనేమో మరియా మరియా అని చెప్పేసి మనం చూసాము. ఇప్పుడు కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటికి మరియా వాళ్ళ ఇంటికి సంబంధం ఏంటంటే, కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఎవరంటే మరియా మార్తా లాజరు వాళ్ళ నాన్న అని ఎలా తెలుస్తుందంటే, దీన్నే మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ స్టడీయింగ్ ద స్క్రిప్చర్స్ అంటాం అన్నమాట. ఎందుకంటే బేతనీలో యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసినటువంటి ఇల్లు ఒక్కటే, అది కూడా మరియా మార్తా లాజర్లు. వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకొక స్త్రీ ఇలాంటివన్నీ చేయరు. తర్వాత మరి ముఖ్యంగా జుట్టు విప్పి తొడవటం అనేది కూడా పబ్లిక్ లో అలా చేయరు. కాబట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే, బేతనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే అది హౌస్ ఆఫ్ మిజరీ అండ్ లోన్లీనెస్ అంటారు. పూర్వకాలంలో ఇన్వాలిడ్స్ అంటే కుష్ఠరోగులు ఇలాంటి వాళ్ళు అక్కడ కాంగ్రిగేట్ అయి ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఒకప్పుడు కుష్ఠరోగుల కాలనీ లాగా ఉన్నటువంటి బేతనీయ అంటే కుష్ఠరోగి అయినటువంటి సీమోను వాళ్ళ తండ్రి కుష్ఠరోగంతో చనిపోయి ఉంటాడు. ఆ తండ్రి కుష్ఠరోగి కాబట్టి అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఆ స్టిగ్మా అనేది ఉంటుంది కదండి, పెళ్లి కాలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ సమ్ బైబుల్ స్కాలర్స్. ఇంకా కొంత మనం ఎక్స్ట్రా బిబ్లికల్ ఇది మనం చదివినప్పుడు తర్వాత మన ఈస్టర్న్ కల్చర్ ని కూడా మనం ఇక్కడ తీసుకుని రావచ్చు. టెక్స్ట్ చదివేటప్పుడు ఇంట్లో కనుక పెళ్లి కాలేదనుకోండి, పిల్లలు ఎవరికి తండ్రి చనిపోయినా కూడా తండ్రి పేరుతోనే పిలుస్తారు. ఈ రోజున మా విలేజ్కి వెళ్తే మేము అందరం 9 మంది ఉన్నాం, అయినా కూడా మా నాన్నగారు చనిపోయినా కూడా సుందరరావు గారి ఇల్లు అంటారు. ఎందుకంటే ఆయన తండ్రి కాదు. సో ఇక్కడ మత్తయి మార్కులేమో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇల్లు అని మాట్లాడారు. ఇక్కడ మరీ చేసినటువంటి దాన్ని హైలైట్ చేస్తా ఉన్నారు. కాబట్టి యోహాను సువార్తలోనేమో జానీ తమ్ముడు మరియ అక్క పేరు రాయటమే కాకుండా అది మరి పేరు
మరియా మార్తా లాజరు ఇల్లు అని చెప్పేసి తను మరి దాని గురించి మనకు వస్తుంది. కాబట్టి ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇల్లే మరియా మార్తల గృహం అని, కుష్ఠరోగి అయినటువంటి సీమోనే మరియా మార్తా లాజర్ల తండ్రి అని, ఆ బేతనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం చదివితే అది ఒకప్పటి కుష్ఠరోగుల కాలనీ, ఇన్వాలిడ్, హౌస్ ఆఫ్ ఇన్వాలిడ్ అండ్ ఆల్సో హౌస్ ఆఫ్ మిజరీ అండ్ లోన్లీనెస్ అని కూడా అంటారని మనం చూస్తాం. సో ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయింది. ఒకే ఒక అభిషేకము జరిగింది ఒకే ఒక్క చోట, అది కూడా బేతనీలో మరియా మార్తల ఇల్లు, మరియా మార్తల రాజర్ల ఇల్లు బ్రాకెట్ లో లేట్ సీమోను గారి ఇల్లు. ఆయనేమో కుష్ఠరోగి అయిన సీమోను, అక్కడ లూకాలో ఉన్నది వేరు, ఆయన పరిసైడ్ అయినటువంటి సీమోను. దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ అభిషేకం చేసింది మరియా చేసినటువంటి ఆ తల మీద ఆమె యొక్క థియాలజీనేమో మరి ఆయన తల మీద పోసిన అనేదేమో మత్తయి మార్కులు హైలైట్ చేశారు. వాట్ ఈస్ హర్ థియాలజీ, పగలగొట్టి తల మీద పోసింది. త్రూ దట్ ఆమె ఏమి లోకానికి తెలియపరిచింది. ఆమె థియాలజీయే కాదు, ఆమె ఆరాధన కూడా మరి చాలా సెన్సిటివ్ గా, చాలా బ్యూటిఫుల్ గా మరి యోహాను తల వెంట్రుకలతో పాదాలను తొడవటం అనేది ఆమె యొక్క ఆధ్యాత్మికత, ఆమె యొక్క థియాలజీ. దీని గురించి మనం చూస్తాం. దీని అర్థం ఏంటో ఆల్రెడీ నేను చెప్పాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుందంటే అర్థం ఏంటంటే, యేసు లోకంలో రావటంలో గల ఉద్దేశాన్ని మొట్టమొదటి అర్థం చేసుకుంది. మరణం ఆవశ్యకం అన్నటువంటి విషయాన్ని గ్రహించింది. తన అవగాహనను క్రియలతో వ్యక్తీకరించింది. అధికమైనటువంటి ప్రేమను తన క్రియల్లో చూపించింది. మొట్టమొదటి నూతన నిబంధన థియాలజీ అని అంటానన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రశంసించబడింది, శిష్యుల ద్వారా విమర్శించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు 2 సార్లు ఆమెకు కితాబిస్తారు. అక్కడేమో మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదన్నారు. ఈమె నా నిమిత్తం మంచి కార్యం చేసింది. సర్వలోకంలో ఈమె ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడింది. చివరిలో ఒక్క కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఇస్కరియోతు యూదా ఇది అమ్మి పేదలకు ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ఆయన 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభు వారిని సేల్లో పెట్టి అమ్మేసేసి, మరియేమో ఉన్నదంతా వెచ్చించి ప్రభువుని ఆరాధన. ఆమెమో సంవత్సర కాలము విలువన్నటువంటి అత్తరు గుడ్డిని పగలగొట్టి ప్రభు యొక్క పాదాలు తల మీద పోసి పాదాల దగ్గరకు తీసుకొచ్చి ఆరాధిస్తే, ఈయన 30 వెండి నాణాలకు ప్రభువును అమ్మి ఆయన్ని బిట్రే చేసింది. అక్కడేమో అత్తరు బుట్టి పగలగొట్టి ఆరాధించింది, ముద్దుతో ప్రభువుని అప్పగించింది. మరియా యేసును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించింది. ఇస్కరియోతు యూదా డబ్బును యేసు కంటే ఎక్కువ ప్రేమించింది. సో 3 సీన్స్, 3 పోర్ట్రేట్స్ మనం మరియ జీవితంలో చూసాము. ఏమిటి అంటే, ఒకటి పాదాల దగ్గర శిష్యురాలు, దానికి నెక్స్ట్ స్లైడ్ లో ఉందనుకుంటా. సీరియస్ లెర్నర్, యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాదాల దగ్గర సీరియస్ లెర్నర్, సైలెంట్ మోనర్, సీక్రెట్ వర్షిప్. దానికి తెలుగులో కూడా మంచి పదాలు రాశాను, చెప్తాను. బోధకుని పాదాల వద్ద శిష్యురాలు, ప్రభు పాదాల వద్ద సేవకురాలు. ప్రభు అంటే ప్రభు, ఆయన సార్వభౌమత్వాన్ని జీవితంలో ఒప్పుకొని, నీవు గనక ఇక్కడ నా తమ్ముడు ఉంటే, నీవు గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావుకుండును కదా అంటది. ప్రభు పాదాల యొక్క సేవకురాలు, అభిషేకించిన ఆరాధిస్తారు. సో మనం కొన్ని ప్రశ్నలతో దీన్ని మనం ముగించుకున్నాం. డూ వి రియల్లీ లవ్ ద వర్డ్ ఆఫ్ లవ్? డూ వి సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ లిసనింగ్ టు హిస్ వాయిస్? ఈ రోజున కరోనాతో చాలా మంది చనిపోతా ఉంటుంది. వాయ్ వాయ్ వాయ్, ఎందుకు ప్రశ్నలు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ప్రభు, ఏమిటి అర్థం కావట్లేదు కొంతమందికి. కానీ నేనంటాను, సైలెంట్ గా మన స్ట్రగుల్స్, మన మార్నింగ్, మన కన్నీరు, వాటన్నిటిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావాల్సినటువంటి సమయం అని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడ ఆన్సర్ అన్నా వస్తుంది, ఆన్సర్ రాకపోతే ఆదరణ అన్నా వస్తుంది. సో డూ వి హియర్, రీడ్, స్టడీ, మెమరైజ్, మెడిటేట్ అపాన్ ద స్క్రిప్చర్? Do we love Jesus more than anything? Do we love anything more than Jesus otherwise? What can we do for Jesus that he could make a memorial for us? A memorial for us. ఆ స్త్రీ యొక్క ప్రేమకు, ఆ స్త్రీ యొక్క త్యాగానికి, ఆ స్త్రీ యొక్క ధైర్యానికి, ఆ స్త్రీ యొక్క కన్విక్షన్స్ ప్రభు ఒక మెమోరియల్ ఎరెక్ట్ చేశారు. అదేంటంటే, సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని చెప్పేసి 3 ఫోటోలండి. బోధకుని పాదాల దగ్గర శిష్యురాలు, ప్రభు పాదాల యొద్ద సేవకురాలు, ఇక్కడ అభిషేకించినటువంటి ఆరాధికురాలు,
ప్రభువుకే పరిచర్య ఒక క్రియేటివ్ వేలో ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చేసే స్థాయికి ఆమె ఎదిగింది. ఆ రీతిగా మనం కూడా బోధకుని పాదాల వద్ద శిష్యురాలంగా, ప్రభు పాదాల వద్ద సేవకురాళ్ళంగా, అభిషేకించినటువంటి ఆరాధికురాలు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే మంచి స్టూడెంట్స్ లాగా మన జీవిత పోరాటాల్లో ఆయన సార్వభౌమత్వానికి తలవొగ్గే సేవకురాలం లాగా మన పరిచర్యలో ఆయన అద్భుతమైనటువంటి విధానంలో ఆరాధించే ఆరాధికుల వలె ఉండటానికి ప్రభు సహాయం చేయను గాక.